ఒక భక్తుని యొక్క క్యారెక్టర్ని ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. రాబోతున్న సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఎలా అడుగు పెట్టాలి అనేది తెలుసుకుందాం. అలాగే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అనేది కూడా తెలుసుకుందాం. దానికంటే ప్రాముఖ్యమైనది, ప్రభు మనకు కొన్ని విషయాలను నేర్పించాలని ఒక క్యారెక్టర్ గురించి బయలుపరిచున్నాడు. ఆ క్యారెక్టర్ మనం ధ్యానించుకుందాం. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు భూమి మీద జీవించినప్పుడు ఆయనకు అతి సమీపంగా ఉన్న 12 మంది శిష్యులలో ప్రధానమైన వాడు పేతురు. ఈ పేతురు గురించి మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. పేతురు అనగానే, పేతురు గురించి వినగానే మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ వ్యక్తి గురించి, పేతురు గురించి కొన్ని అభిప్రాయాలు ఎప్పుడో అంతకు ముందే మనము లేఖనాలు ధ్యానించినప్పుడు కానీ, లేదా విన్నప్పుడు కానీ, ఎవరైనా దైవజనులు పేతురు గురించి చెప్తున్నప్పుడు కొన్ని అభిప్రాయాలు మనకు ఏర్పడతాయి. అసలు మన అభిప్రాయం పేతురు గురించి ఎలా ఉంటుంది చెప్పండి? మీకేమనిపిస్తుంది పేతురు గురించి అనగానే? రైట్, సందేహపడాడు. ఇంకా కొంతమంది అభిప్రాయాలు ఉంటాయి. అవును, వాస్తవమే, సందేహపడతాడు. మంచి ఆన్సర్ అమ్మా. ఇంకా తొందరపాటు, రైట్. అందుకే కదా ఆయనకు డి పేతురు అంటారు. ఇంటి పేరు డి అంటే దూకుడు పేతురు అన్నమాట. ఇంకా ఆ చర్చిలో ఏమైతే దగ్గర ఉంటే కొంచెం బాగుండే, ఇది కొంచెం లాంగ్ అయింది. ఇంకా పేతురు గురించి ఏమనుకుంటున్నారు? కొందరు అనుకుంటాం పేతురు గురించి అసలు ఎంతమందికి తెలుసు కదా అందరికీ. లేకపోతే ఒకసారి కోడి ఉయ్యక ముందుకే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతామని చెప్పేసి ప్రభు అంటాడు. నీళ్ళ మీద నడిచినప్పుడు లోకం వైపు చూస్తే పడిపోతాడు, మునిగిపోతాడు. ప్రభు వైపు చూసినప్పుడు నడిచాడు. అలాగే అక్కడ గెత్సెమనే తోటలో ఆయన దగ్గర ఉన్న కత్తి తీసి ప్రభును పట్టుకుంటున్నప్పుడు ఒక భటుని యొక్క చెవిని నరికేస్తాడు. బల్లు తెలుసు కదా ఈ పేతురు గురించి అభిప్రాయాలు. ఒకరు సందేహపడతారు, తొందరపాటు, ఇంకా కొన్ని అబద్ధాలు, ముమ్మారు అబద్ధం ఆడినవాడు, పిరికివాడు. ఇంకా పేతురు జీవితంలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. పేతురు నుండి ఈరోజు మనము కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకుందాం. పేతురు జీవితంలో ఉన్న ఆ ప్రాముఖ్యమైన, అద్భుతమైన లక్షణాలను మనం నేర్చుకొని ఈ 2024లో అడుగు పెట్టినట్లయితే మన జీవితాలు, మన కుటుంబాలు ఫలభరితంగా ఉంటాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకొరకు మీ పరిశుద్ధ గ్రంథములు తెరిచినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు పేతురు 15 అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయన అడగగా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, పునరుద్ధానమై నిన్ను ఆరాధించుటకు మేమందరముగా సంఘముగా కూడుకొని నీ పాదాలను ఆశ్రయించున్నాం. ఈ సమయమున నీ మాట కొరకు, నీ వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉన్నాం తండ్రి. నీ మాటలే జీవం గలవి. నీ మాటలు ప్రభువా ఆదరణ కలగజేస్తాయి, నెమ్మదినిస్తాయి. నీ మాటలో జీవం ఉంది కనుక చచ్చిన అయ్యా మరి నాయన కృంగిన మా హృదయాలు అయ్యా మరి తెప్పరిల్లుకుంటాయి, మా ప్రాణములు తెప్పరిల్లుకుంటాయి. మా తండ్రి, ఈ సమయమున నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి మా దేవా. ఇదిగో ప్రభువా, లేఖనము నీది. ఈ లేఖనాలు ప్రభువా వివరించగల సామర్థ్యము నీకుంది, అల్పునైన నాకు లేదు. మరి దేవా, ఈ సమయమున అల్పునైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నేను ఓటి కుండ వట్టివాడను ప్రభువా. మా దేవా, ఈ లేఖనాన్ని విరిచి నీ పిల్లలకు వడ్డించమని బ్రతిమలాడుకుంటున్నాం. మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.
చదవబడిన వాక్యం అందరికి వినబడింది కదా. పేతురు యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నారు, ఏమని? అయ్యా, ఈ ఉపమాన భావము ఏమిటయ్యా అని అడుగుతున్నాడు. ఇక్కడ సందర్భం చూసినట్లయితే పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తుల వారిని శోధించాలని చెప్పేసి అనేక మార్లు ఆయన పరిచర్యకు ఆటంకపరిచిన వారు, ఆయనకి ఇబ్బందులను కలిగజేసిన వారు. అంత మాత్రమే కాదు, ఆయన చంపాలని చూసిన వారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఆయనను చిక్కులో పెట్టాలని చూశారు. అనేకమైన ప్రశ్నల చేత అడ్డగించిన వారు ఈ పరిసయ్యులు, శాస్త్రులు. ఆ కాలంలో ఇశ్రాయేలు యూదులు నివసిస్తున్న కాలంలో పరిసయ్యులకు, శాస్త్రులకు, యూదులకు మధ్యలో ఒక గొప్ప సంబంధం ఉంది, ఒక బాండింగ్ ఉంది. అది విడదీయరాని సంబంధం. పరిసయ్యులు ఘనంగా ఎంచబడుతున్న వారు యూదా మతస్థంలో. అప్పుడు యూదా మతంలో పరిసయ్యులు ఘనంగా ఎంచబడుతున్నారు. ఎవరి దృష్టికి? యూదా ప్రజల దృష్టికి. ఈ పరిసయ్యులు ఎక్కువగా సమాజంలో తిరిగేవారు, సమాజంలో సేవ చేసేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు. అయితే లేవీలు మందిరంలో పనిచేసేవారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎవరంటే లేవీలు కాదు. 12 గోత్రాలు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి వెళ్ళి ఎవరైనా రావచ్చు. పరిసయ్యులు, శాస్త్రులలో లేవీలు మాత్రమే రావాలని లేదు, ఎవరైనా రావచ్చు. ఈ పరిసయ్యుల శాస్త్రం గురించి ముందు ముందు ఇంకొంచెం క్లుప్తంగా నేను తెలియజేస్తాను, ప్రభుచిత్తం అయితే. అయితే వీరు 12 గోత్రాల నుంచి వచ్చిన వారు. అయితే లేవీల కంటే వీరు ఎక్కువగా ప్రాముఖ్యతను కలిగిన వారు, ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన వారు. ప్రజలకు ఎక్కువగా తెలిసిన ప్రజలు, నౌన్ పర్సన్స్. వీళ్ళందరూ ప్రజలకు ఎక్కువగా ఎవరు తెలుసు అంటే మందిరంలో సేవ చేస్తున్న లేవీలు కాదు, సమాజంలో వాక్యాన్ని ప్రకటిస్తున్న, సమాజంలో తిరుగుతున్న పరిసయ్యులు, శాస్త్రులు ఎక్కువ వీరికి తెలుసు. ఎందుకంటే సంవత్సరానికి 3 సార్లునే వాళ్ళు మందిరం పోయేవారు అప్పట్లో యూదులు. కాబట్టి లేవీలు మందిరంలో ఉంటారు కాబట్టి వారు తక్కువ తెలుసు, వీళ్ళు ఎక్కువ తెలుసు అన్నమాట. వీళ్ళు ఘనతను కోరుకునేవారు పరిసయ్యులు, శాస్త్రులు. అయితే వీరిని గురించి ప్రభు ఒక మాట తెలియజేస్తున్నాడు, ఒక సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఈ 15వ అధ్యాయంలో. ఒకసారి ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారంటే ప్రభును చిక్కులో పెట్టాలని చెప్పేసి శిష్యులందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి 12వ అధ్యాయంలో పరీక్షించారు. వీళ్ళు వెన్నులు త్రుంచారు, తిన్నారు. తింటే అది తప్పన్నారు. ఎందుకు తప్పన్నారు అంటే విశ్రాంతి దినమున ఎలాగూ వెన్నులు తెంచుతారు, ఎలాగూ తింటారు అని చెప్పేసి ప్రభుని ప్రశ్నించారు. అప్పుడు అద్భుతమైన ఆన్సర్ ప్రభు ఇస్తాడు. అబ్బాయి, దావీదు ఏం చేశాడు, అదే వీరు చేశారు అని అక్కడ ఒక ఆన్సర్ చెప్పేసి వారు నోరు మూపిస్తాడు. కానీ 15వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఈ మొదటి వచనాల్లో ఏముంటాయి అంటే, మొదటి 2 వచనాల్లో శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటారు, భోజనం చేస్తారు. శిష్యులు ఏం చేశారు? చేతులు కడగకుండా. చూడండి 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులకు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇది చూడండి, పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు. అయ్యా, మీ శిష్యులు పాపం చేశారు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడానికి వీళ్ళు ఎలా తీసుకున్నారంటే అతి ఘోరంగా వీళ్ళు పరిగణించారు, పాపంగా పరిగణించారు. వారి దృష్టికి ఏంటంటే పాపం. చేతులు కడుక్కోకుండా ఎలా భోజనం చేస్తారు వీళ్ళు? ఇది అపవిత్రమైనది, అపవిత్రమైన కార్యం చేశారు, వీరు పాపం చేశారు అని యేసుక్రీస్తుల వారికి తెలియజేస్తున్నారు. పెద్దల పారంపర్యాచారం ఎలా వీరు మీరుతారు, అతిక్రమిస్తారు, ఎలా వీరు చేస్తారు అని యేసుక్రీస్తుల వారిని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మన ప్రియ రక్షకుడు అద్భుతమైన మాట తెలియజేశారు. చూడండి 3వ వచనంలో వారు ఆ మాట అంటున్నప్పుడు, అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా సరే, ఆ ప్రశ్న బాగానే ఉంది మీరు అడిగింది. అయితే మీరెందుకు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమిస్తున్నారు?
శిష్యులు మీ పెద్దల పారంపర్యాచారమును అంటే మీ పెద్దల ఆచారమును అతిక్రమించారు అని నువ్వు ఒక నేరమును మోపుతున్నావు. సరే, బాగానే ఉంది, కానీ మీరు మీ పెద్దల యొక్క ఆచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అడిగాడు. అర్థమైందా? నా మాట అర్థమైందా? శిష్యులేమో పెద్దల యొక్క ఆచారాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించాల. వాళ్ళు దాని గురించి కూడా నేను చెప్తాను. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాలా, దేవుని వాక్యాన్ని అతిక్రమించాలా. ఏం అతిక్రమించారు? పెద్దల ఆచారాన్ని, పెద్దల పారంపర్యాచారం అంటే ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని వాళ్ళు మితిమీరారు, అతిక్రమించారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ ఆచారాల నిమిత్తము, మీ పెద్దలు ఏర్పరిచిన ఆచారాల నిమిత్తము మీరు దేవుని వాక్యాన్ని ఎందుకు తృణీకరిస్తున్నారు, ఎందుకు తూలనాడుతున్నారు, ఎందుకు అతిక్రమిస్తున్నారు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తూ ఒక ఉదాహరణ కూడా మనకు తెలియజేశాడు. ఆ ఉదాహరణ కిందుంటుంది. ఏమంటే, తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. తల్లిని కానీ తండ్రిని కానీ దూషించిన వాడిని నిశ్చయంగా మరణించవలసిందే అనే లేఖనం చెప్తుంది కదా. మరి ఆ సమయమున లేఖనాన్ని మీరు తృణీకరించి అతిక్రమించి మీరేం చేస్తారంటే, మీరు నా ద్వారా నువ్వు ఆశిస్తున్నది అది దైవార్పితమైనది, అది కొర్బాను అని అంటారు. మీరు ఈ దైవార్పితం అని అంటారు. తల్లిదండ్రులు ఒక వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద ఆధారపడతారండి? పిల్లల మీద. తల్లిదండ్రులు పిల్లల్ని పెద్ద చేసి పోషించి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తారు. ఎందు నిమిత్తం అంటే, మా ఆవాసన కాలమందు, మా వృద్ధాప్యమందు అన్నం పెడతాడు, పట్టడంత అన్నం పెడతాడు, చూసుకుంటారు, షెల్టర్ ఇస్తారు, నివాసం ఉంచుతారు, పట్టించుకుంటారు అనే ఒక చిన్న స్వార్థం ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా. నాకు కూడా ఉంటుంది. నా కుమారులను ఎందుకు చదివిస్తున్నా అంటే, ఇలాగ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే, ప్రయోజకులు అయితే నన్ను ఎక్కడో అక్కడ ఇంట్లో మూలను పెట్టేసి ఇంత భోజనం పెడతారని చెప్పేసి, ఆదరిస్తారని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ వీరు పరిచయులు, శాస్త్రులు ఏం చేస్తున్నారంటే, ఈ తల్లిదండ్రులను గౌరవించాల్సింది, తల్లిదండ్రులను చూసుకోవాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మీరు ఏదైతే మా దగ్గర కోరుకుంటున్నారో అది దైవార్పితమైన తెలుసా మీకు అని అంటారు ఈ పరిచయులు, శాస్త్రులు. ఇది పెద్దల పారంపర్యాచారము. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని పట్టించుకోవాలి, వారిని సంరక్షించాలి. అందుకే కొత్త నిబంధనలో తిమోతి అని అంటాడు పౌలు గారు, ఇదిగో ఎవడైనా తన స్వకీయ కుటుంబం ఎవడైనా సంరక్షింపకపోయినట్లయితే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే భ్రష్టుడు అంటాడు. అయితే తల్లిదండ్రులను వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఏం చేస్తారంటే, మీరు కోరుకుంటుంది, మీరు ఆశపడుతుంది దైవార్పితము. ఈ రోజులో నేను ఉదాహరణగా చెప్పాలంటే, కొందరు మేము సేవకు సమర్పించుకున్నాం, మీరు మా దగ్గర నుంచి ఆశపడద్దు, మీ పోషణ గీసిన ఇంకోళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అన్నట్టు కొందరు ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులను పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఏదో ఒక డినామినేషనో లేదా ఏదో ఒక సిద్ధాంతమో అవి తీసుకొచ్చిన వారు, ఇదిగో సమర్పించుకోండి, మీ ఇంటిని మీ ఇల్లుని అందరూ వదిలిపెట్టాలి, సేవకు రావాలని చెప్పారు. మరి ప్రభు అలా చెప్తలేడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. వీళ్ళేంటి దైవార్పితం అని అంటారు. ఈ నుంచి కోరుకోవాల్సింది ఏంటంటే, ఇది దైవార్పితమైంది, దేవునికి అర్పించినాం, ఇక మీది కాదు అని చెప్పేసి ఇలా వెళ్ళిపోయేవారు. అయితే ప్రభు అది ఎరిగి అప్పుడు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు. వీళ్ళకు మాట చెప్తూ ఏమని చెప్తున్నారు చూడండి, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరార్థకము చేయుచున్నారు. మీ ఆచార నిమిత్తం మీరు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైన ఆచారాలు పాటిస్తూ మనం కూడా దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేశాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకు అవసరంలా, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని చిత్తం మనకు అవసరంలా. పితరులు మనకు ఎలా తీసుకొచ్చారో, ఎలాగ మన సంఘాలు నడిపించారు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ఆచారాలు సంఘంలోకి వచ్చి ఇప్పుడు ఆచారంలో మార్గంలో నడిపిస్తున్నాయి. దేవుని వాక్యం ఎలా చెప్తుంది అనేది అవసరంలా వాళ్ళకు. ఆ సంఘం వారు అంత ముందుకు పెద్దలు ఎలాగ సంఘంలో ఉన్న ఆచారాలను నడిపించారు, అది ముఖ్యం. వాక్యం అవసరం లేదు. అదే చెప్తున్నాడు, మీ ఆచారం నిమిత్తము దేవుని వాక్యాన్ని పక్కకు పెడుతున్నారు, ఎందు నిమిత్తం మీరు నిరార్థకం చేయుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు
కొన్ని ఉన్నాయి, కొన్ని ఆచారాలు వచ్చాయి. కొన్ని డినామినేషన్లు ఏం చేశాయంటే, ఇదిగో పాస్టర్ అనేవాడు తెల్ల బట్టలు వేసుకోవాలి అంతే అని తీసుకొచ్చారు. తెల్ల బట్టలు వేసుకోవాలి, వాడు తెల్లగా కనబడాలి, మంచిగా స్నానం చేయాలి, భావ్య శుద్ధి కలిగి ఉండాలి, తెల్లటి వస్త్రాలు కనబడాలి. ఎందుకంటే అతని మనసు నల్లగున్నా పర్లేదు, అతనిలో కల్మషం ఉన్నా పర్లేదు, అతని హృదయంలో పాపం ఉన్నా పర్లేదు, అతని హృదయంలో ఏమున్నా పర్లేదు, మాకు సంబంధం లేదు, అతను తెల్ల బట్టలు వేసుకొని కనబడాలి అనే ఒక ఆచారాన్ని తీసుకొచ్చారు. ఇంకొన్ని సమాధుల పండుగలని, ఇంకొన్ని కోతగాల పండుగలని చెప్పేసి, ఇవన్నీ నేను వ్యతిరేకించేవాడిని కాదండి. వాక్యం ఎలా ఉందో అలా నడుచుకునేవాడిని నేను అదే చెప్తున్నాను. కోతగాల పండుగ, సమాధుల పండుగ, ఇంకొన్ని ఇలాంటివి, పాస్టర్ అన్నవాడు ఇలా ఉండాలి, ప్రబోధనం తీసుకున్నప్పుడు అందరూ కూడా వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ధరించుకుంటేనే ప్రభు బల్లలో చెయ్యాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా పాడైపోని, వాళ్ళ తలంపులు ఎలా పాడైపోని, మరి ఎలాగైనా ఉండని, వాళ్ళు మాత్రం తెల్ల డ్రెస్సులు వేసుకోవాలి, స్నానం చేసి రావాలి. మళ్ళీ అంటారు కదా కొందరు, ఇంకా బోలెడు ఉన్నాయి, దీని ముందు రోజు 2 రోజులు 3 రోజులు ఎడంగా ఉండాలి, ఇవి ఉండాలి. పాపాలు ఒప్పుకోద్దా, పశ్చాత్తాపడద్దా, అవి అవసరం లేదు. కొందరు ఉపవాసం మంచిదే, దాని ఉపవాసం ఉండాలి, ఉపవాసం వండుకొని తీసుకోండి మీకు శక్తి ఉంటే. ఉపవాసము కంటే, ఇటువంటి వస్త్రధారణ కంటే, భావి శుద్ధి కంటే మీ హృదయ శుద్ధి ముఖ్యం అని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము మీకు ముఖ్యము, ఈ ఆచారాలు కాదు అని చెప్తున్నాడు. కోతకాల పండుగ గురించి ఒక మాట మీకు వివరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఒకసారి నన్ను పిలిచాడు ఒక బ్రదర్ 2021 అనుకుంటా. బ్రదర్ వాక్యం చెప్పాలి బ్రదర్, కోతకాల పండుగ అని చెప్పాడు. అన్నా నన్ను పిలిస్తే మాత్రము మీకు ఇచ్చినోళ్ళు కూడా ఇవ్వరని చెప్పిన, ఈ వాక్యం చెప్తే అని చెప్పిన తర్వాత, ఎందుకు బ్రదర్ అది అన్నాడు. ఎవరన్నా మీకు ఇచ్చేది కోతకాల పండుగ అంటే పండ్లు పట్టుకురావడమో, కూరగాయలు పట్టుకురావడమో, కోళ్ళు పట్టుకురావడమో, పిండి వంటలు పట్టుకురావడం, ఇంకేవేవో పట్టుకొచ్చి ఇస్తాంటారు మీకు. నేను వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకి ఇవ్వబుద్ధి కూడా కాదన్నా, ఇంకోసారి నేను కూడా దేరు ఎందుకులే అని అంటే, చెప్పాలన్నా నువ్వు రావాలన్నా అవి మాత్రం చెప్పకని చెప్పాడు. కానీ అక్కడ పోయి నిలబడ్డాను, వరంగల్లోనే బాప్టిస్ట్ సంఘం అటు సైడ్ ఉంటాయి, నాయుడు పంప్ సైడ్ ఉంటుంది. అయితే వాక్యం చెప్తున్నా వాళ్ళు ఎక్కడికి పోతుంది నా ఆలోచన అంతా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రదర్ ముందు వాక్యం చెప్పాడు. అసలు నేను మర్చిపోయా, అసలు నేను ఆయనను ఉద్దేశించి అనలేదన్నమాట. ఏమని చెప్పాడు అన్న, కొత్తగల పండుగ చెప్పారు, కైసరికి ఎలా, దేవునికి ఎలా అని చెప్పాడు కదా. పాత నిబంధనలు ఏమున్నది, పైరు పంటకు వచ్చినప్పుడు కనబడ్డప్పుడు కోత కోసి అప్పుడు కొత్తగల పండుగ చేయమని చెప్పారు. అది వాస్తవమే, వాక్యం ఉన్నది, పాత నిబంధనలు ఉన్నది. పైరు పంటకు వచ్చినప్పుడు కనబడుతుంది కోతకు వచ్చిన అని చెప్పేసి, దాన్ని కట్ చేసి అప్పుడు ఆ పన్నాలు తీసుకొచ్చి కోతగాల పండుగ చేస్తారు. అయితే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చినాక ఏమన్నాడంటే, కైసరిది దేవునికి ఇవ్వాలి కదా అన్నాడు. నేను ఇక మనం ఎక్కువ విభేదించాం, 1-2 సార్లు చెప్తాం ఊకుంటాం అనమాట. అప్పుడు ప్రభు ఆ సందర్భం ఏంటంటే, ప్రభు ఒక కాయిన్ తీసుకుంటాడు. కాయిన్ ఉందా, లేదు, ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ మీద ఒక బొమ్మ ఉంటుంది, ఆ నాణెం మీద బొమ్మ ఉంటుంది, తెలుసు కదా, ప్రతి నాణెం మీద ఆ బొమ్మ ఉన్నప్పుడు ఈ బొమ్మ ఎవరిది అంటాడు. అక్కడ వాక్య భాగ సందర్భం చెప్తున్నాను దేవుడు. అయితే కైసరిది ఉన్నది అంటాడు. అయితే కైసరికి ఇచ్చాయి, కైసరిదే ఉంటాయి కదా బొమ్మ మీద, నాణెం మీద, కైసరికి ఇచ్చాయి, దేవుడికి దేవుడు ఏమని ప్రభువే చెప్పాడు. అది అందులో అనుమానం ఏం లేదు. కైసరిది, దీని మీద నాణెం మీద ఆయన బొమ్మ ఉన్నది కాబట్టి ఆయనకి ఇచ్చేయండి. దీని మీద ప్రభుత్వం యొక్క పన్నులు, ట్యాక్స్లు అన్ని చెల్లించాలి. ఇప్పుడు మనం కూడా చెల్లిస్తున్నాం ప్రతి దాని మీద. ఆయనకి ఇచ్చేయాలి, దేవునికి అన్నాడు. అక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే, ఆయన బొమ్మ ఉన్నది కాబట్టి, ఆయన రూపం ఉన్నది కాబట్టి ఆయనకి ఇచ్చేయండి. అది దాని మీద సర్వాధికారం ఆయనది. మరి నీ మీద ఎవరి రూపం ఉంది? నాణం మీద ఆయన పోలిక ఉంది, ఆయన రూపం ఉంది కాబట్టి కైసరికి ఇచ్చేయండి. మరి నీ మీద నా మీద ఎవరి పోలిక, ఎవరి రూపం ఉంది? మీరు కావాలి ప్రభు. మీరు కాకుండా మనల్ని అర్పించుకోకుండా మనం చందాలు, ఈ కానుకలు, అవి ఆచారాలు చేస్తే ఏ లాభం? మనం అర్పించుకొని తర్వాత ప్రభు కొరకు విత్తబడాలి, ప్రభు సేవ కొరకు. అది మనల్ని మనం అర్పించుకోకుండా, మనల్ని సమర్పించుకోకుండా త్యాగం రాదు.
అది కేవలం ఆచార భక్తి అవుతుంది. ఇస్తే ప్రభు నన్ను దీవిస్తాడనే ఒక ఆచారంలోకి వెళ్తావు. ప్రభు సేవ నడవాలి కాబట్టి నేను ఇవ్వాలి, ఆత్మలు రక్షింపబడాలి కాబట్టి నేను ఇవ్వాలి అనే తలంపు రావాలి, మనకు ఆలోచన రావాలి. దాని కొరకు మనం విత్తాలి. ఇది అన్నమాట. అయితే కోతగాల పండుగ కూడా పాత నిబంధనలు చెప్పాను కదా, అది వాస్తవమే, జరిపించాలి. అయితే కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత కోతగాల పండుగ ఏమైంది? పంట కోతకొచ్చింది కాబట్టి కోత యజమానుని వేడుకోండి. పంట కోతకొచ్చిందంటే ఏంటిది? యుగ సమాప్తి దగ్గరికి వచ్చింది. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నరకంలో కూలబడడానికి రెడీగా ఉన్నాయి. వాటి కొరకు మీరు ప్రయాసపడాలి, వాటి కొరకు మీరు పరిగెత్తాలి. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని విడిచిపెట్టి మనం ఇవి ఆచారాలు జరిపించుకుంటూ పోతే ఏంటి? ఆచారాలు వద్దు. అందుకే వాళ్ళు ఏంటంటే మానవ కల్పితాలు, ఇవి మానవ కల్పితాలు. దాని గురించి ప్రభు చెప్తూ అప్పుడు ఈ మాట చెప్తాడు వాళ్ళతోటి. ఏమంటాడు? 11వ వచనంలో, నోట పడినది మనిషిని అపవిత్రపరుస్తుంది కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచదు అని వాళ్ళకి తెలియజేశాడు. ఏమని చెప్పాడు? నోట పడినది అపవిత్రపరచదు. ఏది అపవిత్రపరుస్తుంది అంటే నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది అన్నాడు. అప్పుడు వారు ఏం చేశారు? చూడండి, చదవండి 12వ వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడిగిరి. వాళ్ళ శిష్యులు వచ్చారు. ఈ మాట యేసుక్రీస్తుల వారు అనడంతో వచ్చి, అయ్యా పరిసయ్యులు అభ్యంతరపడ్డారని నీకు తెలుసా అని అడిగాడు. పరిసయ్యులు ఎందుకు అభ్యంతరపడ్డారు? ఎందుకు అభ్యంతరపడ్డారు పరిసయ్యులు అంటే, ఆ మాట అనడంతో వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయి? పాత నిబంధనల దగ్గరికి వెళ్ళాయి, ఆ కాంటెక్స్ట్ దగ్గరికి వెళ్ళాయి, అక్కడ సందర్భం దగ్గరికి వెళ్ళాయి. అరే, నిషిద్ధమైనవి కొన్ని ఉన్నాయి, నిషిద్ధమైన ఆహారాలు ఉన్నాయి, నిషిద్ధమైన నోట పడితే అపవిత్రమైనది కదా, ఎలా అయినా చెప్తున్నాడు, తప్పు కదా అని వారి ఆలోచనలు పోయి వాళ్ళు అప్పుడు అభ్యంతరపడ్డారు. అందుకు అభ్యంతరపడ్డారు. కానీ యేసుక్రీస్తుల వారు చెప్పేది నిషిద్ధమైనవి నోట పడడం కాదు. ఇక్కడ చెప్పిన సందర్భము చేతుల కాడకు భావ్య సంబంధమైనవి ఆచారాలు, పితృ పారంపర్య ఆచారాలు కొనసాగించడం, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టడం గురించి ఇక్కడ చెప్తున్న సందర్భం అన్నమాట. దాని గురించి క్రీస్తు వారు తెలియజేశారు. అందుకు వారు అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడ్డ తర్వాత ప్రభు ఏమంటాడంటే చూడండి 13వ వచనంలో, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, ఇక్కడ చెప్పబడిన సందర్భము మీకు అర్థమవుతుందా? అక్కడ వరకు కాంటెస్ట్ చక్కగా వస్తుంది, స్టెప్ బై స్టెప్ వస్తుంది. వారు ప్రశ్నించారు, ప్రభు ప్రశ్నించారు, తర్వాత ప్రభు ఆన్సర్ ఇచ్చాడు. శిష్యులు మళ్ళీ ఇట్లా అభ్యంతరపడ్డారు అన్నారు. తర్వాత ఏం చెప్తున్నాడు? పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క కూడా ఏమవుతుంది? పెళ్ళగింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, పరిసయ్యులు శాస్త్రులు పరలోకమున్న తండ్రి చేత నాటబడిన వారు కాదు, తండ్రి చేత నాటబడిన వారు కాదు వీళ్ళు. ఎలా మరి పరిసయ్యులు శాస్త్రులు సమాజంలో ప్రచురం పొందుతున్నారు? ఎలా వచ్చారు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు యిర్మీయా ప్రవక్తను పంపించి భయంకరమైన హెచ్చరికలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటలు వినక తృణీకరించి ఆ శిక్షను కొని తెచ్చుకున్నారు. దానికి ప్రతిఫలంగా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు. దేవుని పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలు దేవుని మాట వినకపోతే దేవుడు శిక్షకు అప్పగిస్తాడు. అది సంవత్సరం కావచ్చు, నెల కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, తెలీదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. వారు దేవుని పిల్లలైనా సరే పాపం చేసినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ కాలంలో దేవుని పిల్లలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా నడుచుకోవడం ద్వారా 70 సంవత్సరాలు చెరకెళ్లారు. చెరకపోయిన తర్వాత దానియేలుని విజ్ఞాపనకర్త ఏం చేశాడంటే, విజ్ఞాపన చేసినప్పుడు విడుదల పొందారు. ఒక రాజు యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు, వారు పంపించాడు. తిరిగి మీ గృహాలకు వెళ్ళండి, మీ ప్రాంతంలోకి యెరూషలేముకు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అని చెప్పాడు. అందులో జెరుబ్బయెలు అనే ఒక కొంత టీం వచ్చారు. 15 సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని కట్టిన తర్వాత కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. మరలా మందిరము నిలిచిపోయింది. అక్కడ వాళ్ళు పోయిన వారు అక్కడనే ఉన్నారు. జెరుబ్బయెలుతో పోయిన వారు అందరూ కూడా అక్కడ ఉన్న తర్వాత అక్కడున్న చుట్టుపక్కల లోకంతో, లోక ప్రజలతోటి, మిశ్రిత జనంతో ఏమయ్యేదంటే కలిసిపోయి మరలా పాపం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోవడం, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ పండుగలు వీళ్ళు చేసుకోవడం, వీళ్ళ పండుగలు వాళ్ళు చేసుకోవడం,
వాళ్ళ ఆచారాలు వీళ్ళు పాటించడం, వీళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించడం, ఇలా కలుషితమైపోయింది. దేవుడు చెప్పాడు, లోకానికి మీరు ప్రత్యేకమైన వారు, లోకం నుండి మిమ్మల్ని ప్రత్యేకించాను. ఇదిగో లేవికాండంలో 18వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, ఇదిగో నేను ఐగుప్తు దేశం నుండి మీరు తీసుకొచ్చిన ఆచారంలో మీరు చేయొద్దు. ఐగుప్తు నుండి తీసుకొచ్చాను కదా, ఆ దేశపు ఆచారాల చొప్పున మీరు నడుచుకోకూడదు. అలాగే కానాను దేశాన్ని తీసుకెళ్తున్నాను, అక్కడ కూడా ఉన్నారు, వారి ఆచారంలో చొప్పున కూడా మీరు నడుచుకోకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అక్కడ లేవికాండం 18వ అధ్యాయంలో. చెప్పిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు వాళ్ళు చేయడం ద్వారా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఎజ్రా ప్రవక్త వస్తారు. ఈ పరిచయులు శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఎజ్రా కాలంలో వచ్చినారు. ఎజ్రా కాలంలో వీళ్ళు తెర మీదకి వచ్చిన వారు. ఈ పరిచయులు శాస్త్రులు, అంతవరకు పరిచయులు శాస్త్రులు ఎవరు లేరు, అక్కడి నుండి వస్తుంది. అయితే అక్కడికి వచ్చినాక ఎజ్రా ఆ ప్రజలకు వాక్యాన్ని అందించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో వాళ్ళు ఏడ్చి, అప్పుడు అయ్యా తప్పైంది, మా దేవునికి వ్యతిరేకంగా మేము జీవించాం, ఇక నుండి మేము పరిశుద్ధంగా జీవిస్తాం, మా దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తాం అని ఒక తీర్మానం తీసుకుంటారు. తీర్మానం తీసుకున్నప్పుడు అప్పుడు అందరికెళ్ళి కొంతమంది కొంత జ్ఞానవంతులు, బుద్ధి గలవారు, వాక్యం ఎరిగిన వారు, దేవుని గురించి కొద్దిగా ఎరిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు చేతులు లేపుతారు. ఎజ్రా గారు, మేము దేవుని యొక్క నీతిని ప్రకటించడానికి ప్రతిష్ఠించుకుంటాం. దేవుని నీతి ప్రజలకు తెలియదు. ఇంతకాలము 70 సంవత్సరాలు ఆ అన్య దేశంలో చెరలో ఉన్నారు, ఆ యొక్క ఆచారాలను అవలంబించిన వారు కనుక దేవుని యొక్క నీతిని మేము ప్రకటిస్తాం అని ప్రతిష్ఠించుకున్న వారే శాస్త్రులు. ఎవరైతే దేవుని నీతిని ప్రకటిస్తామని ప్రతిష్ఠించుకున్నారో వారే శాస్త్రులు. అర్థమైందా? బైబిల్లో అనేక మార్లు శాస్త్రులు పరిచయం చదివాం, కానీ వివరణ మనకు తెలియదు. శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని వాక్యాన్ని, నీతిని ఎవరైతే ప్రకటిస్తామని అనుకున్నారో వాళ్ళే శాస్త్రులు. రెండవ వర్గం పరిచయులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడే వాళ్ళు దేవుని నీతిని ప్రకటిస్తే, అయ్యా మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం, ఎవరైతే ఆ కాలంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతిష్ఠించుకున్నవారో వాళ్ళే పరిచయులు. ఈ రెండు అర్థమైనా అండి? ఎవరు పరిచయులు, శాస్త్రులు అంటే ఒకసారి చెప్పండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ప్రతిష్ఠించుకున్న వారు ఎవరు? పరిచయులు. శాస్త్రులు నీతిని ప్రకటించడానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, 613 ఆజ్ఞలు ఉన్నాయి. దానినే తోరా అంటారు. మనకు 10 ఆజ్ఞలు బట్టి మనకు నిర్గమకాండంలో ఏంటిది? నీ దేవుడైన యెహోవాని తప్ప వేరొక దేవుడిని మీరు పూజించకూడదు, సేవించకూడదు. అలాగే ఏ విగ్రహమును మీరు దేవతగా మలుచుకొనకూడదు. అలాగే నీ దేవుని నామని వ్యర్థంగా ఉచ్చరించరాదు. అలాగే ఇదిగో ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. కింద తల్లిదండ్రుని, మానవులకు సంబంధించిన ఆజ్ఞలు. ఇవి 4 దేవునికి సంబంధించిన ఆజ్ఞలు. కింద 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించింది. తల్లిదండ్రుని ఇవన్నీ కిందికి వెళ్ళి వస్తాయి. నరాత్రి చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడద్దు, పొరుగువాడిని ఆశించద్దు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వబడ్డాయి. దాంట్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఈ పరిచయులు, ఈ శాస్త్రులు ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. దేవుని వాక్యాన్ని, దేవుని నీతిని ప్రకటించడానికి ఒక తీర్మానం తీసుకున్నారు. ఈ తీర్మానం మంచిదంటారా చెడ్డదంటారా చెప్పండి అమ్మా? మంచిది. ఇది మంచి ఆలోచన, మంచి అభిప్రాయం, మంచి తీర్మానం తీసుకున్నారు. అయితే రాను క్రమేణా ఇది ఏమైందంటే చాలా గొప్పదైంది. ఈ పరిచయుల శాస్త్రుల యొక్క ఏమైందంటే చాలా గొప్పగైన తరువాత వీరు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏదైనా ఒక మంచి ఆచారము ఇప్పుడు మనకు కనబడుతుందంటే అప్పుడు ఒక మంచి అభిప్రాయంతో వెలుగులోకి వచ్చిందనమాట. అయితే క్రమక్రమాన అది ఎదిగిన తర్వాత ఎక్కడి దాకా వచ్చిందంటే తెలుసా? ధర్మశాస్త్రమును ఒకవేళ మితిమీరినట్లయితే ఎలా తప్పించుకోవాలి అని వీళ్ళు ఒక 7 చట్టాలను తీసుకొచ్చారు. ధర్మశాస్త్రము 613 ఆజ్ఞలు కాకుండా ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేశారు? ఒక 7 గ్రంథాలు రాశారు. ఎవరు? ఈ పరిచయులు, శాస్త్రులు. ఏమని? ఒకవేళ వాక్యాన్ని మీరు అతిక్రమించినట్లయితే
ధర్మశాస్త్రంను మీరు ప్రవర్తించినట్లయితే ఎలా తప్పించుకోవాలి, ధర్మశాస్త్రం అతిక్రమిస్తే ఎలా నిర్దోషులుగా ఎంచబడాలి అని 7 గ్రంథాలు తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడికి వచ్చింది ఆచారం? ఆ ఆచారంలోకి వచ్చిందే ఇదిగో చేతులు కడుక్కొని తినాలి. ఆ 7 చట్టాలకు వెళ్ళి, ఆ 7 విధానాలకు వెళ్ళి వచ్చింది ఇందులో ఇదొక్కటి అనమాట. ఇది దేవుడు చేసింది కాదు, కలగజేసింది కాదు, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. వీరేం చేశారు? దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టారు. పరిశుద్ధంగా జీవించడం అనేది ఆ అంతరంగ పరిశుద్ధతను పక్కకు పెట్టి భావ్య పరిశుద్ధతను తీసుకొచ్చారు. దేవుని వాక్యాన్ని మీరి ఎలాగా తప్పించుకోవాలని చెప్తున్నారంటే, ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. విశ్రాంతి దినం గురించి తీసుకుందాం ఈరోజే కాబట్టి. విశ్రాంతి దినంలో ఏమనుంది బైబిల్లో? బరువు ఎత్తకూడదు, ఇంత బరువు ఎత్తాలి, ఇంత దూరం వెళ్ళాలి. విశ్రాంతి దినమున ఎవడైనానో ఇదిగో ఈ దూరాన్ని మించి వెళ్తే, ఇదిగో ఇంత బరువు కంటే ఎక్కువ ఎత్తుకొని వెళ్తే వాడు ఖచ్చితంగా మరణశిక్షకు లోనవ్వాలని చెప్పారు. ఇట్టి ఆజ్ఞ ఉంది. వాక్యం ధర్మశాస్త్రము మనకి ఇవ్వబడింది ధర్మశాస్త్రం చేత. అయితే ఈ పరిచయలు శాస్త్రులు ఏం చెప్పే తెలుసా? అబ్బాయి ఏం చేస్తావో తెలుసా? శుక్రవారము సాయంత్రమే ఇదిగో 5 కిలోమీటర్ల దూరం అంతవరకే పోవాలి కదా, నువ్వు 3 కిలోమీటర్లు నరవో, అక్కడ పెట్టుకొని నీ బరువు అక్కడ పెట్టుకొని రా. శనివారం మిగతా కిలోమీటర్ల వెళ్ళిపో, తప్పు లేదు, దోషం లేదు అని ఇలాగా అనేకమైన వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు వీళ్ళు. ఈ మాట అర్థమైందా? ధర్మశాస్త్రంను మీరిన వారు ఎలా నిర్దోషులు కావాలి అని అంటే ఇలాంటి కొన్ని ఆచారాలను తీసుకొచ్చిన వారు తెలివిగా అలాగా ఈ 7 చట్టాలను తీసుకొచ్చి పెట్టినవారు. వీరు మానవ కల్పితాలు. అవునా కదా? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞలా కాదు, ఇవి మానవ కల్పితాలు. అందుకే మానవ కల్పితాలు దీంట్లో కూడా ఉంటుంది. పైన మనుషులు కల్పించిన పద్ధతులు అని చెప్పేసి 9వ వచనంలో ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు. అప్పుడు అందుకే ప్రభు చెప్తాడు, ఇదిగో ఇది వీరు నా తండ్రి చేత నాటబడిని మొక్కలు. వీరెవరు? తండ్రి చేత నాటబడినవా మొక్కలు కావు ఇవి. వీళ్ళే కల్పించుకున్నాయి. అపవాది చేత, సాతాను చేత నాటబడిన మొక్కలు. మనం ఎక్కడున్న వరము? మందిరంలో ఓలివ మొక్కల వలె ఉన్నాం, నాటబడిన మొక్కల వలె ఉన్నాం. ఎవరైతే నాటబడిన తండ్రి చేత నాటబడతారో వాళ్ళు బహుగా ఫలిస్తారు, వర్ధిల్లుతారు. అయితే సాతాను కూడా నాటుతారు గురువులను, తెలుసు కదా. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు నా తండ్రి చేత నాటబడిన వారు కాదబ్బాయి. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే గుడ్డివారు వీళ్ళు. కనుక గుడ్డివారికి త్రోవ చూపి వీరు ఇరువురు కలిసి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. గుంట ఏం గుంట? అది నరకపు గుంట. ఈ ఆచారాలను పట్టుకొని నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకపు గుంటలోకి వెళ్తాడు. వీడు పరలోకానికి చేరేవాడిని చేరనియడు. ఈ ఆచారాలు వాళ్ళని రుద్దుతారు, రుద్ది ఏం చేస్తారు? ఆ గుంటలో పడేస్తాడు. గుడ్డివాడికి చూపడు, ఆ దారి చూపలేడు. వీరిద్దరు కలిసిపోయి అందులో పడతారు అని ప్రభుల వారు చెప్తారు. చెప్పినప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే ఈ మాట అంటాడు, అయ్యా ఈ ఉపమాన భావం ఏంటో మాకు తెలియజేయండి అని పేతురు గారు చెప్తారు. 12 మంది శిష్యులకు రాని సందేహము పేతురుకి వచ్చింది. 12 మందికి తెలియని సంగతి ఇది ఉపమానమని పేతురుకు తెలిసింది. 12 మందికి తెలియదు, పేతురుకే తెలుసు ఇది ఉపమానమని. అయ్యా ఉపమానము ఇదేంటో, దీని భావం ఏంటో తెలియజేయండి అంటే పేతురులో ఉన్న గొప్ప లక్షణము ఏంటంటే, అద్భుతమైన లక్షణం ఏంటంటే తెలియనిది అడిగి తెలుసుకోవడం. ఇది ప్రస్తుతం మనకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే తెలియనిది అడిగి తెలుసుకోవాల్సింది. పేతురులో ఉన్న గొప్ప లక్షణం ఇది. ఏదైతే తెలియదో అది అడిగి తెలుసుకోవడం. తెలియని దాన్ని అడిగి తెలుసుకోవడం నేర్చుకోవడానికి తొలిమెట్టిది. ఈరోజు నేర్చుకోలేని స్థితిలో ఉన్నామంటే మనకేం తెలియదన్నమాట. ఈరోజు నువ్వు నేర్చుకుంటలేవంటే నీకు సందేహాలు రావట్లేదు. స్టూడెంట్స్కి సందేహాలు వస్తేనే నేర్చుకుంటారు ఎక్కువ. విద్యార్థులు వారికి సందేహాలు రాకపోతే నేర్చుకోలేరు. సందేహం వచ్చింది నాకు. కాబట్టి పేతురులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తెలియని దాన్ని
అడిగి తెలుసుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యమును వింటున్న మనము మన జీవితాల్లో కొద్దివైపు వెనుకకు చూసినట్లయితే ఎన్నో తప్పిదాలు చేశాము. మన జీవితంలో ప్రభు దగ్గర విచారించి అడిగి తెలుసుకోవాల్సిన బదులు ఏం చేశామంటే అడగకుండా చేసి పొరపాట్లు చేసి లొందలో పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేవా నీ జీవితంలో, నా జీవితంలో? ప్రభును అడగవలసింది, ప్రభు సన్నిధికి వెళ్ళి విచారించాల్సింది, అయ్యా ఇది నన్ను చెయ్యమంటావా, నేను ఏం చేయాలి అని అడగవలసిన దాని దగ్గర అడగకుండా ఏం చేశామంటే మన సొంత ఆలోచన చొప్పున నడిచాము, మన సొంత నిర్ణయాల చొప్పున నడిచాము, మన అభిప్రాయాల చొప్పున మనము నడుచుకున్నాం. ఈరోజు కొన్ని ఇబ్బందులు, శ్రమలు కలిగి ఉన్నాయి అంటే కారణము దాదాపుగా ప్రభు యొద్ద మనం విచారణ చేయలేదు. ఇది మనము ఒప్పుకోవాల్సింది. ఈ సంవత్సరము ఇది మనము ఎన్నోసార్లు 11 నెలల్లో చేశాము. కానీ వచ్చే సంవత్సరంలో ఇటువంటి తప్పిదము జరగకూడదు. మన జీవితంలో ప్రభు కేంద్రీకృతమై ఉన్నాడు. నీకు సమస్య వచ్చిందా, నీకు రోగం వచ్చిందా, ఇబ్బంది కలుగుతుందా, కుటుంబము అస్తవ్యస్తంగా తయారవుతుందా, పిల్లల మాట వినట్లేదా, కుటుంబము గలిబిలవుతుందా, లేదా నీ ఉద్యోగ పరిస్థితిలో స్థిరత్వము లేదా, లేదా నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో అని ఒక అయోమయంలో పడిపోతున్నావా? అయితే నువ్వు అడగాల్సింది ప్రభుని, అయ్యా ఏం చేయమంటావు ఈ సమయంలో? కానీ అడగం. మనం ఇల్లు కట్టే వద్ద అడగం, అయ్యా ఇల్లు కట్టుకోమంటావా, కట్టుకుంటే ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలని ప్రభు విచారించాలి. వివాహం చేసే దగ్గర ప్రభు ప్రమేయం ఏమాత్రం ఉండదు. మనదే జాబ్ చేస్తున్నాడా. మన ఒక సహోదరుడు కలిశాడు, అన్యుడు. మన మందిరం నిర్మించబడ్డ తర్వాత ఓపెనింగ్ అయిపోయింది, అక్కడ ఉన్నాను. అన్న చెప్పాడు, మీకు సంబంధం కావాలా బ్రదర్, మా వాళ్ళు క్రిస్టియన్సే, మీకు క్రిస్టియన్స్ కావాలని చెప్పేసి అన్నాడు. సరే మంచిదని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత మళ్ళా తెల్లారి ఒక ఫోటో పెట్టాను ఆయనకు, నాకు ఒక బ్రదర్ ఫోటో పెడితే ఆయన అన్నాడు, ఏం చేస్తారు బ్రదర్ అన్నాడు. అంటే బ్రదర్ సాఫ్ట్వేర్ జాబు, వాళ్ళ అమ్మ టీచరు, వాళ్ళ నాన్న రిటైర్డ్ టీచరు, వాళ్ళ అక్క డాక్టరు అని ఇవన్నీ చెప్పాను. బ్రదర్ ఏం చేస్తాడన్నాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయా కాదని అని ఉద్దేశం అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ కదా, ప్రైవేట్ ఎంప్లాయ్ వద్దట, గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి నాకు. ఎవరు కావాలి? గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి. వాడు ఆత్మీయుడా, మాకు అవసరంలా. వాడు మంచి అలవాట్లు ఉండే అవసరంలా, వానికి ఎటువంటి చెడ్డ అలవాట్లు ఉండని, వాడు ఎంత దుర్మార్గుడు కానీ, వానికి రక్షణ ఉండకపోని, వానికి ప్రభు తెలియకపోని, వానికి ఆత్మీయ జీవితము, భక్తి జీవితము, విశ్వాస జీవితం లేకున్నా లేకపోని ఏం కావాలి? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. కావాలి అంటే నేను వాళ్ళు పాపం ఆయనకు చెప్తేనే ఆయన నాకు చెప్పాడు. ఆయన నేను ఏమన్నా తప్పు పట్టట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తేనే కదా. ఇప్పుడు చూసేది అదేనమాట. మరి వివాహం వద్ద మనం ఎలా ఉంటున్నాం? ప్రభుని అడుగుతున్నామా? వ్యాపారాల దగ్గర ఎలా ఉంటున్నాం? ప్రభుని అడుగుతున్నామా? కుటుంబాన్ని కట్టుకునే దగ్గర ఆయన అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడుని అంటాడు. ఆయన ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడుని, అనుగ్రహింపబడుతుందని చెప్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అడగట్లేదు. పేతురు దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే అడిగి తెలుసుకోవడం. మన మార్గం ఏంటో మనకు తెలియట్లేదు, మనం ఎటు ప్రయాణిస్తున్నామో మనకు తెలియట్లేదు, మన పరిస్థితి రేపు 2024లో ఏమైపోతుందో తెలియదు. ఏం చేయాలి ప్రభు అని ఒక తీర్మానానికి రావాలంటే నువ్వు ప్రభు దగ్గర అడగాలి. అడిగితే నీ కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాడు. ఆయన అంటాడు, ఇది 32వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా, ఒక మాట అంటాడు, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గం నుండి నడిపిస్తానంటాడు. ఏ తండ్రి అండి, ఏ తండ్రి మనకి ఇలా చెప్తాడు? పట్టించుకునేదాకా ఇంత గొప్ప తండ్రి మనకున్నాడు, మన మీద దృష్టి నిలుపుతాడు. అసలు వీనికి చంచలత్వం బుద్ధా, స్థిరత్వం బుద్ధా, అసలు వీనికి ఏ మార్గం అయితే సూట్ అవుతుంది? ఆయన దృష్టి నిలపడం ఎందుకంటే ఏ మార్గం అయితే వీనికి సూటబుల్ అవుతుంది. కానీ మనకు సూటబుల్ అయిన మార్గం మనం వెళ్తాం, మనం కోరుకునేది వెళ్తాం. ఆయన మనకి ఏది కోరిస్తాడు అది మేలుకు. ఫస్ట్ మన మార్గము ఇరుకునే ఉంటుంది. దేవుని చిత్తం చేసినప్పుడు ఇరుకులనే వెళ్తాం. తర్వాత దాని ప్రతిఫలం ఏంటంటే గొప్పగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ మన సొంత చిత్తం చేత వెళ్ళినప్పుడు అది విశాలంగా ఉంటుంది, సంతోషంతో ఉంటుంది, సుఖంతో ఉంటుంది. చివరికి ఏం చేస్తుంది? దుఃఖాన్ని కలిగజేస్తుంది. ఇదే చెప్తున్నాడు. అయితే దేవుణ్ణి అడిగి తెలుసుకోవడము అనేది గొప్ప అద్భుతమైన లక్షణము
పేతురు ఉన్నది. అందుకే అప్పుడు అంటాడు కదా, పేతురుతో అంటాడు. అది అన్న తర్వాత ఇదిగో నోట పడినది ఉపమాన భావం చెప్పంటే, మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని చెప్తాడు. మీరు ఇంత అవివేకులై ఉన్నారా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా 16వ వచనంలా. అంటే ఏమంటున్నాడు? ఇంతవరకు అంటే ఎంతవరకు? ఎంతవరకు? ఇంతవరకు అని అంటాడు. ఎంతవరకు? ఎంతవరకు అంటే యేసు ప్రభుల వారు 30 సంవత్సరాలకు సేవ పరిచర్య మొదలు పెట్టారు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ 3.5 సంవత్సరాలు ఎంతవరకు వీరు వచ్చారు? ఇప్పటి వరకు మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉంటాయి, 15 అధ్యాయాలు అయిపోయాయి. అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం వీళ్ళు నడిచారు? 2 సంవత్సరాలే ఉంటుంది. అవునా కదా? దాదాపుగా 2 సంవత్సరాలు నన్ను వెంబడిస్తున్నారు, 2 సంవత్సరాలు నాతో సహవాసం చేస్తున్నారు, ఇంతవరకు కూడా మీకు అర్థం కాలేదా అని చెప్పేసి అన్నాడు. అంటే మనం అంటాం మాకు అన్ని తెలుసు. అపవాది యొక్క ఉరి, అపవాది యొక్క తంత్రం ఏంటంటో తెలుసా? అబ్బాయి అన్ని తెలిసినట్టు నటించు, అన్ని తెలిసినట్టు చేయి అని చెప్పేసి అంటాడు. ఇది నేర్పిస్తాడు. నీకు అన్ని వచ్చు అని భ్రమలో ఉండు, అన్ని తెలుసు అని భ్రమలో ఉండు అని నేర్పిస్తాడు అపవాది. అందుకే అడిగి నేర్చుకోవడం వద్ద ఆశీర్వాదం ఉంది, ఫలింపు ఉంది. ఎవరైతే తెలియని దాన్ని అడిగి తెలుసుకోకుండా అలాగే ఉంటారో వారి జీవితంలో ఎటువంటి ఫలింపు ఉండదు. ఎవరైతే తెలియని దాన్ని అడిగి తెలుసుకుంటారో వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువు అప్పుడు చెప్తారు ఆ ఉపమాన భావము, అయ్యా నోట పడునది అపవిత్రపరచదు, నోట నుండి వస్తున్నాయే బయటికి ఆలోచనలు, అవి అపవిత్రపరుస్తాయి. దురాలోచనలు వస్తాయి, అర్హత్యలు వస్తాయి, కామపు ఆలోచనలు వస్తాయి, ఇవి వస్తాయి. అందుకే బాహ్య శుద్ధి కాదు, అంతర్య శుద్ధి కావాలి, అంతరంగ శుద్ధి కావాలి అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని అపవిత్రపరిచేది ఆహారం కాదు. ఏం అపవిత్రపరుస్తుంది? ఆలోచనలు అపవిత్రపరుస్తున్నాయి. ఆహారం కాదు అపవిత్రపరిచేది, ఆలోచనలు అపవిత్రపరుస్తున్నాయి. మనుషుని యొక్క ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయి, అవునా కదా? మనుషుని యొక్క హృదయము బహు ఘోరమైనది, వ్యాధి గలదట, అవునా కదా? చెడు ఆలోచనలు వస్తాయి, అందులోకి వెళ్ళి పాపపు ఆలోచనలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల మీద మనం కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం, కొంచెం కష్టం పెట్టుకొని ఉన్నాం, కొన్ని దురాలోచనలు కలిగి ఉన్నాం. వారి ఎదురు నిలబడ్డప్పుడు మన ఆలోచనలన్నీ వాళ్ళకి తెలిస్తే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి, సీమోను గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నా నేను. నా ఆలోచనలు సీమోను తెలిసిన అనుకో, మంచి అయితే నన్ను నెత్తిన మీద పెట్టుకుని పూజిస్తాడు, కొనియాడతాడు. చెడ్డ అయితే ఎలా చూస్తాడు? మన హృదయంలో ఒక ఆలోచన తెలిస్తే ఏమవుతాయి? అలాగ ఉమ్మివేయబడ్డ స్థితిలో మనం ఉన్నామా? ఒక గొప్ప విషయం చెప్పాలా, మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ప్రభువుకు తెలుసు. ఎంత పాడుబడ్డ దురాలోచనలతో నింపబడ్డామో మనం, ఎన్ని కామపు ఆలోచనల చేత, దురాశ ఆలోచనల చేత నింపబడ్డామో ప్రభువుకు తెలుసు. అయినా కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనుషుల లెక్క ఉమ్మివేసేవాడు కాదు, అవసరమైతే మన నిమిత్తమైన ఉమ్మి వేయించుకునేవాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దీన్ని బట్టి ప్రభుని ఆరాధించవచ్చు మనం. ఏ కారణం కాదు, నాకు ఏమి ఇచ్చినని ప్రభుని ఆరాధించాలి, ఏం చేసినని ప్రభు 2023లో నాకు ఏం చేసినని ఆరాధించాలని కాదు. నీ గురించి మొత్తము సర్వము సమస్తము తెలిసినా కూడా నేను హక్కున చేర్చుకుంటున్నాడే, దగ్గరికి రాణిస్తున్నాడే, దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి అంతే. మన గురించి ఏమైనా చేస్తే మన ఇంటి దగ్గర గడప కూడా దొక్కనియరు ఎవరు, అవునా కాదా? అక్కడ చెప్తున్నాడు ఆహారం కాదు అపవిత్రపరిచేది, ఆలోచనలు అపవిత్రపరుస్తాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురే గనక ఈ విషయాన్ని అడగకపోతే మనకు ఇంత గొప్ప సత్యం తెలిసి ఉండకపోయేది. వీళ్ళు తండ్రి చేత నాటబడిన మొక్కలు కాదని తెలిసి ఉండకపోవు. అలాగే అంతర్య శుద్ధి ముఖ్యమో, ఆచారం కంటే దేవుని వాక్యం ముఖ్యమో అని మనకు తెలిసి ఉండకపోయేది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటిదంటే, అడిగి తెలుసుకోవాలి ప్రభు దగ్గర. తెలియండి నీ జీవిత గమ్యము, నీ కుటుంబ పరిస్థితులు, నీ పిల్లల భవిష్యత్తు తెలియకపోతే, నీ జీవితం యొక్క భవిష్యత్తు గురించి కూడా నీకు తెలియకపోతే దేవుని అడిగితే ఆయన ఇస్తానంటున్నాడు. అడుగుడు మీకు ఇవ్వబడును అని తెలియజేసిన వాడు. కాబట్టి ఈ 2024లో అయినా మనము ఇదిగో అడిగి ప్రతి విషయంలో ఆయన దగ్గర నుంచి జవాబును పొందుకుందాం, ఉత్తర్వును పొందుకుందాం.
నీ సమస్య ఏదైనా ఆయన దగ్గర అడుగు. ఆ సమస్యకు పరిష్కారం చూపే దేవుడు ఆయన. ఆయన చెయ్యి కురచ కాలేదు, చిన్నది కాదు. ఆయన చెయ్యి ఎంతదనే హస్తము పెద్దది. ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో ఉన్న వారిని విడిపించిన చెయ్యి అంత గొప్పది. ఆయన గుప్పిలు విప్పితే నీ అవసరత తీరిపోతుంది. నీ సమస్యలన్నిటికీ చాలినంత దేవుడైనా, నీ సమస్య ఏదైనా దానికి చాలినంత దేవుడైనా. ఆయన అడుగు. అడగకనే మనకి ఇవన్నీ తిప్పలా. అడిగితే అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన వాడు. 2024లో నువ్వు ఏదో వాగ్దానం తెచ్చుకోక, ఇదిగో ఇదే వాగ్దానం గట్టిగా పట్టుకో, అడుగుడు మీకు ఇవ్వబడును అన్నావు, ఇదిగో నేను అడుగుతున్నాను అని వాక్యానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అడగండి, ఏదైనా ప్రభు ఇస్తాడు. ఇది మనం పేతురులో మనం నేర్చుకోవాల్సింది. తెలియని దాన్ని అడిగి తెలుసుకోవడం గొప్ప పాఠం ఇది. రెండవదిగా ప్రేమైన దేవుని బిడ్డారా, మార్క్సు వార్త ఆచారాలు పాటించమంటే ఈజీగా పాటిస్తాం. ఆదివారం మందిరాలు రావాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, కానుకలు చెందాలి అంటే ఈజీ. నువ్వు క్షమించలేని వాడిని క్షమించమని చెప్పు, ప్రేమించలేని వాడిని ప్రేమించమని చెప్పు. అంత మాట్లాడాయా అంటే, బ్రదర్ 3 రోజులు ఉపవాసం ఉండమని ఉంటా, అవి కొరకు ఇంకో గంట ఎక్కువ పని చేయమని చెప్పు, చేస్తా. ఆయనతో మాట్లాడా నేను అసలే, ఆమెతో నేను అసలు. ఇది అదే దేవుని వాక్యం తృణీకరించడం, ఇది ఆచార భక్తి. ఆచారాలు మందిరానికి రావడము, వాక్యం వినడం, పోవడం, కానుకలేని, ఇదంతా ఆచారం. వాక్యానికి అయికోను క్షమించమన్నాడు ప్రభు, క్షమించదు వాక్యము. ప్రేమించమన్నాడు, ప్రేమించు. నీ శత్రువుని, ద్వేషించిన వారిని ప్రేమించమన్నాడు. ఇదిగో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయమన్నాడు. ఇది కదా వాక్యము. పితృ పారంపర్యాచారముల కొరకు వాటి నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరార్థకం చేస్తున్నారు ప్రస్తుత దినాలలో. జాగ్రత్త. 2వ మార్క్సు వార్త 1వ అధ్యాయం 35-36 వచనంలో, పెందల కాడన లేచి చాలండి. చూడండి, పేతురులో మరొక విషయం, నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తుల వారు సేవ చేశారు, వీళ్ళందరూ అలసిపోయారు, రాత్రికాలం వచ్చి ఒక దగ్గర పడుకున్నారు. పడుకున్న తర్వాత యేసుక్రీస్తుల వారు పెందల కన్నా లేచి ప్రార్థన చేయడానికి దూరంగా వెళ్ళిపోయారు. ఇది ఏకాంత ప్రార్థన, ఇది రహస్యపు ప్రార్థన, ఇది వ్యక్తిగతపు ప్రార్థన, ఇది ఒంటరి ప్రార్థన. యేసుక్రీస్తుల వారు చేసింది ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 6వ వచనం అంటారు, నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయి, రహస్యమందున్న తండ్రికి అంటాడు. అంటే అప్పటి యేసు ప్రభుకు ఎక్కడ నివాసం ఉంది? గది లేదు కదా, అరణ్యమే ఆయనకి ఏకాంత ప్రదేశము, రహస్యపు ప్రార్థన. వీరు శిష్యులతో అక్కడ వదిలిపెట్టి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. పేతురు పేతురు కదా, సందేహం గల పేతురు కదా, దిగ్గులు లేచాడు, చూశాడు, ప్రభు లేడేంది? యోహాను లేపాడు, యాకోబు లేపాడు, ప్రభు నీకేమైనా చెప్పేట వెళ్ళాడా అని చెప్పేసి అన్నాడు. లేదు లేదన్నాడు. అప్పుడు పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళ్ళారో వెతకడానికి వెళ్ళాడు. ప్రేమన్న దేవుని వెళ్ళారా? ఆయన పోయాడు, ఆయన వస్తాలే పడుకోండ్రా అని అన్నాడా? ఏం చేశాడు? ప్రభు కనబడకపోయేసరికి ఏం చేశాడు? వెతకడానికి వెళ్ళాడు పేతురు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో తెలియని దాన్ని అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రభుని వెతికి కనుగొనడం నేర్చుకోవాలి. కొంతమే ఎడమ వీళ్ళకు కొద్దినే ఎడబాటు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. అది కూడా పేతురుకు వంట పట్టలేదు. ప్రభు ఏడి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతున్నాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ప్రభుకు ఎడమయ్యి ఎంతకాలము? ప్రభు సన్నిధిని వెతకగా నువ్వు ఎంతకాలము? ఆయన సన్నిధిని, ఆయన జీవాన్ని నువ్వు పొందుకొనక ఎంతకాలం ఎడమైంది? వెతుకుతున్నావా? వెతికావా? ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆదివారం
లేదా సాయంకాలం చేస్తున్నావు? ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావా? ఆయన జీవాన్ని నువ్వు పొందుకుంటున్నావా? ప్రవహిస్తుందా? నీ గిన్నె నిండడం మాత్రమే కాదు, నీ గిన్నె నిండి పొంగి పొరటట్టు చేయాలంటే, ఇదిగో నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన చేత దీవించబడాలి, ఆయన జీవాన్నిలో ప్రవహింపబడాలి, ఆయన సన్నిధి నువ్వు అనుభవించాలి. ఆయన సన్నిధి నీకు దూరమై ఎంతకాలం అవుతుంది? మరి కనుగొంటున్నావా? ఇది నీకు అర్థమైంది, ఆయన సన్నిధి నీకు దొరకట్లేదు, ఆయనతో సంభాషించినప్పుడు ఆ యొక్క మనసు తృప్తి పొందట్లేదు, నీ అంతరంగము సమాధాన పడట్లేదు, ఎక్కడో ఎడమత్తుంది, కేవలం నా నుంచి వన్ సైడ్ నుంచి ప్రార్థన వెళ్తుంది, అటు నుంచి నాకు ఎటువంటి జీవం సరఫరా కావట్లేదు, సన్నిధి దొరకట్లేదు. సన్నిధి దొరుకుతుందా మీకు? అసలు దేవుని సన్నిధి చెప్పండి. ఏదో ఉద్రేకపూరితమైన ప్రార్థనలు కాదు, ఉద్రేకపూరితమైన పొడి పొడి మాటలు పలకడం కాదు, దేవుని సన్నిధిలో దేవుని కొనియాడుతూ ఆయన ఇచ్చే నూతనమైన ఫలాలను, నూతనమైన జీవాన్ని పొందుకొని లోకానికి పంచేటట్టు ఎంతమంది ఉన్నారు? చాలా కాలం అవుతుంది మనం సన్నిధిని అంటే, కేవలం సన్నిధి అంటే దేవుని మందిరానికి రావడం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా అనుభవించాలి. ఎందరైతే దేవుని సన్నిధిని కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. దేవుని సన్నిధి అంటేనే దేవుని తోడు. యోసేపుకు దేవుడు తోడై ఉండడం ద్వారా అతని చేయనదల్లా కూడా సఫలీకృతమైంది, ఆశీర్వదించబడింది. ఈరోజు మనం చేస్తున్నాం, ఆశీర్వాదం ఉండట్లా, కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, అయినా నిల్లే, అయినా ఏంటిది చినిగిపోయిన చంచిలో వేసినట్టే ఉంది. ఎక్కడ పోయింది? దేవుని తోడు లేదు, దేవుని సన్నిధి లేదు. ఏం వెతుకుతున్నావు మరి? ప్రభు సన్నిధిని వెతుకుతున్నావా? ప్రభుని వెతుకుతున్నావా? కనుగొన్నావా? పట్టుకున్నావా? కనుగొని ప్రార్థన నిబంధనలు యెషయా గ్రంథంలో కూడా యెహోవా సమీపంగా ఉన్నప్పుడే ఆయన గట్టిగా పట్టుకో, ఆయన దాటిపోతే మాత్రం ఏం చేయలేవు. యోబు అంటాడు, మస్తు చాలా బాధపడతాడు యోబు, ఇదిగో ఆయన ముఖము దాచుకొని ఎడలా. చక్కటి మాట ఉంటుంది చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయం 29వ వచనంలో, అధ్యాయం 29వ వచనం. ఇదిగో ఆయన ముఖము దాచుకుంటే చూడగలవాడెవరు? ఆయన ముఖం తిప్పేసుకున్నదనుకో, ఆయన దగ్గర నుండి ఎటువంటి ఆశీర్వాదాలు, ఫలితాలు, జీవం మనకు సరఫరా కాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన దాటిపోక ముందుకే సమీపంగా ఉన్నప్పుడే గట్టిగా భర్తమే గుడ్డివాడు, అందుకే దాటిపోతే నాకు తెలుసు మరలా నేను ఈ కన్నులను పొందుకోలేను, దృష్టిని పొందుకోలేను, స్వస్థతను పొందుకోలేను. ఆయన దాటక ముందుకే దావీదు కుమారుడా కేకలు వేసి గట్టిగా పట్టుకున్నాడు. యాకోబు కూడా ఆ సత్యం ఎరగాడు కనుకనే రాత్రంతా కూడా తొడ వలిసిన కూడా, నరం వలిసిన కూడా ఆయన ఏం చేశాడు? గట్టిగా పట్టుకొని నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడిచిపెట్టనన్నాడు. మరి కనుగొని నువ్వు గట్టిగా పట్టుకున్నావా? లేదు. ఏం వెతుకుతున్నావు? ప్రభు సన్నిధి. పేతురు ఎక్కడ వెళ్ళాడు? నా ప్రభు అని వెతుకుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడని. ఇంతకాలం నీకు ఎడమైంది 11 నెలలు. ఎన్ని నెలలు నువ్వు ప్రభుతో సహవాసం చేశావు? ఏం వెతుకుతున్నాం? ప్రభుని వెతకట్లా, లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం. ఉద్యోగం లేనివాడు ఉద్యోగాన్ని వెతుకుతాడు, అమ్మాయి అబ్బాయిని వెతుకుతుంది, అబ్బాయి అమ్మాయిని వెతుకుతున్నాడు, త్రాగుబోతూ వైన్ షాపులు ఎక్కడున్నాయని వెతుకుతున్నాడు, లోకాన్ని వెతుకుతున్నాం. మరి లోకాన్ని సృష్టించిన వాడైన దేవుని వెతుకుతున్నామా? కనుగొంటున్నామా? దేవుని సన్నిధి కొరకై ఎవరైతే ఆరాటపడతారో, దేవుని సన్నిధిని ఎవరైతే వెతుకుతారో వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కింది వచనం కూడా చదువుదాం. అప్పుడు ఏమంటున్నాడు? 38వ వచనం. ఆయన ఇతర మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి. చూడండి, ఎవరు ఆయనను వెతికి కనుగొంటారో వారికి ఆయన చిత్తమును బయలుపరుస్తాడు. ఇది గొప్ప. ఎవరు ఆయనను వెతికి కనుగొంటారో వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు.
అప్పుడు ఏమంటున్నాడు? దేవుడు వారి పట్ల ఉన్న చిత్తం ఏంటిది? మీరు నాతో కలిసి ప్రకటించాలి, మీరు నాతో కలిసి వెంబడించాలి, మీరు నాతో కలిసి సేవ చేయాలి, మీరు నా జత పని వారు అని వారి పట్ల దేవుని చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. నీ పట్ల కూడా దేవుని చిత్తం నీకు తెలుసుకోవాలని ఆశ ఉందా? ఆశ ఉండి మనం ఏం చేస్తామంటే, బ్రదర్ దేవుని చిత్తం నా పట్ల ఏముందో ఒకసారి ప్రార్థన చేయండి, నేనేం చేయాలనో అని అడుగుతా అంటాం. ఎవరిని అడగాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి వెతికి కనుగొన్న వాడివైతే, ఆయన వెంబడించే వాడివైతే ఆయనే తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నువ్వు ఇది చేయి. పేతురు పట్ల ఉన్న చిత్తం ఏంటి? నువ్వు ప్రకటించేవాడివి, నాతో పాటు కలిసి సేవ చేసేవాడివి, నువ్వు రా, వెళదాము రా అని చెప్పాడు. ఆయన చిత్తాన్ని పేతురుకు తెలియజేశాడు. పేతురు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుని వెతికి కనుగొనగలను. ఈ నూతన సంవత్సరంలో అయినా కూడా నిత్యమైన వెతికి ఆయన కనుగొని గట్టిగా పట్టుకొని నిత్యము ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని, ఉద్దేశంను, సంకల్పం కొరకు మనము జీవిద్దాం. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ఏదో ఒట్టిగానే గాలికేమి దేవుడు మిమ్మల్ని సృష్టించలా. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి పట్ల, నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల. అందుకే అంటాడు, ఈ భూమి మీద మీరు నాకు సాక్షులై ఉన్నారంటారు. మీరు ఉద్యోగాలే చేయండి, వ్యాపారాలే చేయండి, గృహంలో ఏంటిది గృహిణి అని ఉండండి, ఏ పనైనా చేయండి, మీరు ఎక్కడైనా ఉండండి, ఆయనకు సాక్షులుగా ఉంటారు. ఇది చేయొద్దు మీరు ప్రకటించే వారిగా ఉండాలని కాదు, దాని ద్వారా ప్రభు మహిమపరచబడతారు. ఇది పేతురు దగ్గర నేర్చుకోవాల్సింది. మొదటిది ఆయన జీవితంలో తెలియని దాన్ని అడిగి తెలుసుకోవడం. రెండవది ప్రభుని వెతికి కనుగొని వెంబడించడం. మరి వెంబడిస్తున్నామా? ఎవరైతే వెంబడిస్తారో వారికే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తారు. వెంబడించకుండా ఇక్కడనే ఉంటే ఆయన చిత్తాన్ని ప్రకటించాడు. ఒకటేసారి మనకు ఆయన చిత్తాన్ని మొత్తం చెప్పాడు. నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు తెలియజేయడు. ఒక రోజు, రెండో రోజు, 2 నెల, 2 నెలలు, సంవత్సరం గడుస్తుంటే ఒక్కొక్కటి నేర్పించుకుంటా దాటిపించుకుంటూ వెళ్తాడు. ఒకటేసారి మొత్తం ఇగో నువ్వు ఇది చేయాలని చెప్పేది చెప్పాడు. అది తీసుకోవాడు. అట్లా ఏ ఒక్కరి భక్తుని జీవితం లేదు. ఒక ఇర్మియా ప్రవక్తనైతే అసలు చూసినప్పుడు ఏంది అనుకుంటా నేను. ఒకసారి అయితే నీ దగ్గర నడుముకున్న ఆ నారబట్టు ఉన్నది కదా, బెల్ట్ తీసుకుపోయి ఒక దగ్గర పాతి పెట్టుకో అంటాడు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 1500 కిలోమీటర్లు తీసుకొని పాతి పెడతాడు. ఏం చెప్తాడో మరి ప్రభు అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త అనుకుంటాడు. పాతి పెడతాడు. ప్రభు పాతి పెట్టానంటాడు. పాతి పెట్టావా? మళ్ళీ వెళ్ళిపోయావు ఎరుసలేకు అంటాడు. 1500 కిలోమీటర్లు వచ్చానయ్యా. 1500 కిలోమీటర్ల బెల్ట్ 750 కిలోమీటర్లు, మళ్ళీ 1500 కిలోమీటర్లు అన్నమాట. 750 కిలోమీటర్లు వచ్చాను, ఇక్కడ పాతి పెట్టమన్నావు. ఎందుకు పాతి పెట్టమన్నావు? నువ్వు పోవయ్యా, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇర్మియా ప్రవక్త మౌనంగా అయి ఉంటాడు. మళ్ళీ కొన్ని దినములైన తర్వాత ఇర్మియా ప్రవక్త మళ్ళీ అక్కడికి వెళ్ళు అంటాడు. ఏమో అక్కడ బంగారం, అది బంగారం అయిందో మరి, లేకపోతే వడ్డాలమైందో, లేకపోతే ఇంకేమైనా వజ్రాలైనాయో అని ఇర్మియా ప్రవక్త పోలా. దేవుని మాటకు విధేయత చూపి వెళ్ళిపోయాడు. ఆ తవ్వు చూడన్నాడు. ఆ బెల్ట్ చూశాడు. అయ్యా మొత్తం చీకిపోయింది కదయ్యా, చినిగిపోయింది కదయ్యా అని చెప్పేసి అంటాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ విధంగా అవుతారని చెప్పు. ఇది చెప్పడానికి 1500 కిలోమీటర్లు చెప్పాలి, అక్కడనే చెప్తే నేను చెప్పేస్తా కదా అని అనుకున్నాడా? అంటే కొన్ని దేవుని కార్యాలు వేరుగుంటాయి, అవి మనకు అర్థం కావు, ప్రాక్టికల్గా ఉంటాయి. ఏది కూడా డైరెక్ట్గా ఉండవు, ప్రాక్టికల్గా ఉంటాయి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఈ 2 విషయాలు పేతురు ద్వారా మనం నేర్చుకోవచ్చు. 3వ విషయంలో చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ వచనం వరకు ఇదంతా ఒక పారాగ్రాఫ్, ఒక స్టోరీ. అయితే 30వ వచనంలో లేకపోతే 21వ వచనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 21 నుంచి 31 వరకు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి, తొందరగా అయిపోతుంది. నేను చదువుతున్నాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను.
ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను చదవండి. మొదటి వారు అనేకులు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి. అయితే ఇక్కడ పేతురు అడుగుతున్న మళ్ళొక క్వశ్చన్ ఏంటంటే 30వ వచనంలో, అయ్యా నీ నిమిత్తము, అదే 29వ వచనంలో 28 మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, నిన్ను సమస్తమును విడిచి వెంబడించామని చెప్తున్నాడు. ఇక్కడ పేతురు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం చెప్తాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వెతికిన వాడు, అడిగి తెలుసుకున్నవాడు, వెంబడించిన వాడికి మరొక ప్రశ్న చేస్తున్నాడు. మేము నీ నిమిత్తం సమస్తమును విడిచాము అంటే అడిగి తెలుసుకోవడం కాదు, వెతికి కనుగొని వెంబడించడం మాత్రమే కాదు, విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈ 2023లో విడిచిపెట్టి 2024లో ప్రవేశించడానికి విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడంటే అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు, వెతికి కనుగొని వెంబడించడం మాత్రమే కాదు, విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రభు చెప్పిన సందర్భం ఏంటంటే, ధనవంతుడున్నాడు, ధనవంతుడు వచ్చి అయ్యా ఆయన మోకాల మీద నిలబడి, లూకా అయితే అధికారి అంటాడు, మత్తాయి మార్కులు వీళ్ళందరూ ఒక మత్తాయి యవనస్తుడు అంటాడు, ఈయనైతే ఏమంటున్నాడు, ఒక వ్యక్తి అంటున్నాడు, వచ్చి సత్పురుషుడు అని ఇవన్నీ స్టోరీ పై చెప్తాడు. అయితే అతడు ధనవంతుడు. ఆ ధనవంతుడు వచ్చి, అయ్యా నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు ఎలా పొందుకోవాలి నేను అని అడిగాడు. అడిగితే యేసు ప్రభుల వారు ఒక చక్కటి మాట చెప్తాడు. 19వ వచనంలో ఏం చెప్తాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు ఆ బోధకుడు బాల్యం నుండి పాటిస్తున్నాడు. ఇక్కడ 6 మొత్తం మనకు ఫలాజ్ఞలు చెప్పాం కదా, ప్రాముఖ్యమైనవి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులకు. వెరీ గుడ్, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి చిన్నవి బాగా గుర్తుపెట్టుకోవాలి. పైన 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, కింద 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. ప్రభు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు చెప్పట్లా, ఏం చెప్తున్నారు ఇక్కడ? మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు చెప్తున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు? అయ్యా బాల్యము నుండే నేను వాటిని పాటిస్తున్నాను అనంటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులకు చేసే సహాయము, మనుషుల నిమిత్తము మనము ప్రయాసపడ్డా ఏదన్నా సహాయాలు చేసిన రక్షణ నిత్య జీవం రాదు. ఈ 6 వచనాలు, 6 మాటలు మనుషులకు సంబంధించిన 6 ఆజ్ఞలు, 4 ఆజ్ఞలు దేవుని దగ్గర ఏవైతే చేస్తామో అదే నిత్య జీవం. అది దేవునికి సంబంధించి ఏంటిది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభువాని నోటితో నొప్పుకొని ఆయనకు హృదయమందు విశ్వసించాలి. అప్పుడు మనకు నిత్య జీవం వస్తుంది. విశ్వసిస్తే నిత్య జీవం వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మానవ పద్ధతులు అన్నీ చేశాను, నాకు రక్షణ లేదయ్యా, నిత్య జీవం లేదు, నాకు నిత్య జీవం కావాలంటున్నాడు. అంటే చేయవలసిన ఆచారాలు అన్నీ చేశాను, ఆచారాలు అన్ని పాటించాను, ఏ ఆచారం నాకు రక్షించలేదు, నిత్య జీవం లేదు, నీవే ఇవ్వాలి అని పరోక్షంగా మనకు తెలియజేస్తున్నాడు. తెలియజేసిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఒక కొరత ఉంది అబ్బాయి. ఆ కొరత ఏంటంటే, ఇదిగో ఇవన్నీ అమ్మేసి నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చాయి. బీదలకు అమ్మితే అప్పుడేంటిది? పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. నువ్వు బీదలకు అమ్మి నీ దగ్గర ఉన్న అన్ని ఇచ్చేసేయి, అప్పుడు పరలోకమందు నీకు ఏం కలుగుతుంది? ధనం కలుగుతుందని చెప్పాడు. అలాగే ధనం కలుగుతుందంటే నిత్యజీవం కలుగుతుందని చెప్పేసి ప్రభు చెప్పాడు అనమాట. ఇక్కడ బీదలకు ప్రభు ఉద్దేశం ఏంటంటే, మీకు కలిగి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఇచ్చేయండి, బీదలకు ప్రజలకు పంచేయండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారని చెప్పాలా? అది తప్పు. అయితే ఏంటంటే, ఆయన మాట వినవాడు ఎవడైతే మాట విని విధేయత చెప్తాడో వాడు విశ్వసించినవాడు. విశ్వసిస్తే ఏమవుతుంది? రక్షణ వస్తుంది. అలా రక్షింపబడతావు.
ఇక్కడ బీదల కొరకు అని అంటున్నాడు. బీదల కొరకు ఆస్తి అంటే ఇదిగో బీదలు ఎవరు? ఇప్పుడు బీదలు ఎవరు? కడు బీదలు ఎవరు అనంటే భౌతికమైన ఆహారములు, వస్త్రాలు, గృహాలు లేనివారు కాదు. ఆత్మీయ ఆహారము, వాక్యము లేనివారు, రక్షణ లేనివారు, నివాసము ఇంకా పరలోకంలో ఏర్పరచుకుని వారు, ఇంకా రక్షణ వస్త్రాన్ని ధరించని వారు బీదలు. అర్థమవుతుందా? బీదలు ఎవరు ఇక్కడ? బట్టలు లేనివారు కాదు, నివాసం లేనివారు కాదు, తిండి లేనివారు కాదు. ఈ మూడు విషయాలు మీకు తెలియజేస్తున్నారు. ఎవరు బీదలు అంటే ఇక్కడ రక్షణ వస్త్రాన్ని ధరించుకునే వారు, నిత్య నివాసాన్ని ఇంకా ఏర్పరచుకోవడానికి ఇంకా సిద్ధపడిన వారు, ఇంకా ఆత్మీయ ఆహారాన్ని అంటే వాక్యాన్ని అంగీకరించిన వారు, ఒప్పుకొని వారు. వారి కొరకు నువ్వేం చేస్తావంటే నీ ధనాన్ని ఖర్చు చేయి. ఎంతమంది మరి చేస్తారు? అవునా కాదా? ఈ వాక్యము నాకు ఇట్లా బయలుపరచబడింది కాబట్టే ప్రభు నన్ను ప్రేరేపించి నాకున్నది కూడా ఇలా చేసింది. ఇట్లాంటి అవసరతలు ఉన్నారు బీదలు. పరలోక రాజ్యాన్ని పొందుకున్న వారు వాళ్ళు బీదలు. అసలైన బీదలు ఎవరు? అసలైన దరిద్రులు ఎవరు? దేవుని కలిగి ఉండని వారు. అంతేనే కదా? మీరు అందరూ దేవుని కలిగి ఉన్నారు. మనం అందరం ఎవరం? ధనవంతులం క్రీస్తులో. మనల్ని ధనవంతులో చేయడం కొరకు ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. అర్థమవుతుందా? అయితే అది చెప్తే ఈయన ఏం చేశాడు? ముక్కు మూతి కూడా మొత్తం తిప్పుకొని మాకు అవసరం లేదు పో అని చెప్పేసి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యం మనకు చెప్తుంది. పరలోక రాజ్యం నిత్య జీవం కావాలంటే మనుషుల ఆచారాలు పాటిస్తే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతానని చెప్తున్నాడు. ఇంకొకటి, క్రీస్తు కొరకు మనము చేయవలసింది, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్యం కట్టుబడి కొరకు చేయవలసిందల్లా చేయాలి. ధనము అమ్మమని చెప్పేసి కాదు. ఇంకో కింద వచనం అంటాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్యంలో ఒంటె దూడ సులభం అన్నాడు. అంటే ధనవంతులు పోరా? అబ్రహాం పోలేదా? ధనవంతుడు కాదా? యోబు కాదా? అంటే ధనవంతులు పోరా అనే ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే వారు ఎవరైతే ధనవంతులై ఉండి ధనం మీద మనస్సు నిలుపుతారో వారు పోరు. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, అయినా కూడా తమ మనసు ధనం మీద నిలపక ఎవరి మీద నిలిపారు? దేవుని మీద నిలిపారు. కనుక వారు ఈరోజు లిఖించబడి వారి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇది ఉన్నోళ్ళంతా, ధనవంతులు ఉన్నంతా పాపులు కాదు, వాళ్ళు పరలోక రాజ్యం పోరు అనే ఒక అభిప్రాయం ఏర్పరచుకోకండి. వారి వల్ల వాళ్ళు చేస్తున్నారు, వారి ప్రయత్నాలు వారి ప్రయాసం వారు పడుతున్నారు. మనం వారిని ఎవరిని కూడా ఏమనద్దు. ప్రేమ దేవుని ఇట్లా. అయితే ఇక్కడ సూచన ఏంటంటే సూది బెజ్జంలో వంట ఎట్లా దూరుతుంది అని ఒక అనుమానం. ఎలా దూరుతుంది? అలా వాళ్ళే అదే వంటైనా దూరుతుంది, కానీ వీళ్ళు ధనవంతులు దూరరాట ఇదేందో అని చెప్పేసి అనుకుంటాం. అయితే యెరూషలేము ప్రాకారానికి ఏంటంటే పెద్ద పెద్ద ద్వారాలు ఉండేటి. ఆ ద్వారాలకు వెళ్ళి అందరూ వెళ్ళి ప్రభుని ఆరాధించేవారు. అయితే సాయంకాలం అయిన తర్వాత ఒక సమయం ఉంటుంది. 6 అయిన తర్వాత ఆ యొక్క ప్రాకారంలో ఉన్న ద్వారాలను ముయ్యబడతాయి. ముయ్యబడ్డ తర్వాత వర్తకానికి పోయిన వారు, వ్యాపారానికి పోయిన వారు ఒంటల మీద తిరిగేవారు. ఇప్పుడు కార్లు వచ్చినాయి మనకు, కానీ అప్పుడు ఒంటల మీద పోయేవారు. ఆ వర్తకులు, వ్యాపారస్తులు ఏం చేసేవారంటే ప్రభుని మేము దర్శించాలి కదా, ఎలాగని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందులో ఒంటలు ఎలా పోతాయంటే వంగి పోవాలి, దాని మీద కూర్చొని పోతారనమాట. ఎంత వంగితే అంత దెబ్బలు తగలకుండా ఒంటె పోతారు అందులో. దాని గురించి చెప్తున్నమాట. అవి కొంచెం టైట్గా వెళ్ళిపోతాయి, ఇబ్బందిగా. వంగితే లేస్తే మాత్రము మళ్ళీ దెబ్బ తగ్గుతుంది. కాబట్టి అవి వంగి లోపలికి ప్రవేశించేటి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎంత తగ్గించుకొని వెళితే పరలోక రాజ్యంలోకి వెళ్తారు అని చెప్పేసి మనకు సూచన. ఇవన్నీ చెప్పిన తర్వాత శిష్యులు ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారని చెప్పేసి ఉంటారు. ఇంటికి పోయినాక చదవండి ఎందుకు విస్మయం పొందారు, ఎందుకు ఆశ్చర్యపడ్డారు అనేది కూడా అక్కడ ఉంటుంది. అరే ఇలాగ వెళ్ళిపోతారు అనే ఒక డౌట్ అందరికి వచ్చింది. అందరికి వచ్చినప్పుడు మనోడు ఏం చేస్తాడు? పేతురు, దూకుడు పేతురు, సందేహ పేతురు ఏం చేశాడు? అప్పుడు ఇక్కడ కింద వచ్చిన 28లో చూడండి, చక్కటి మాట. పేతురు అప్పుడు ఒక్కడే అడగలేదు, మేము సమస్తం అన్నాడు. మేమనే మాట ఎందుకు? వీళ్ళందరూ కలవరం ఏర్పడింది, భయం ఏర్పడింది, విశ్వాసం. అరే మేము కూడా కొంతమంది ధనవంతులు ఉన్నామే, ఇదేలాగా సాధ్యం? మరి ధనవంతులు ఎలా ప్రవేశిస్తారు అని ఒకనప్పుడు అప్పుడు వాళ్ళని కూడా కలుపుకున్నారు. అప్పుడు సమస్తాన్ని విడిచి, గుర్తుపెట్టుకోండి, విడవడమును ఆరంభించినట్లయితే పరలోక రాజ్యంలో నింపుకోవడం ప్రారంభించబడుతుంది. భూమి మీద విడిచిపెట్టడమును ఆరంభించినట్లయితే ఇక్కడ పేతురు మా సమస్తాన్ని విడిచిపెట్టాం, ఇల్లులను, ఆస్తులను, భూములను, పిల్లలను అందరిని విడిచిపెట్టాం అని చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, పరలోకమందు మీ ధనం అధికమవుతుంది, 100 రెట్లు ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాడు.
ప్రభు పరిచర్య కొరకు, ప్రభు కొరకు ఇక్కడ ఏమేమి మనము త్యాగం చేస్తున్నామో, ఏమేమి విడిచిపెడుతున్నామో అవన్నీ కూడా పరలోకంలో బ్యాంకులు వేసుకున్నట్టు. ప్రభు కొరకు నువ్వు ఎన్ని తిట్లు పడుతున్నావో, ఎన్ని హింసలు పడుతున్నావో, ఎన్ని అవమానాలు పొందుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అవన్నీ కూడా నీ ఆస్తి బ్యాంకులో భద్రంగా ఉంటాయి, అక్కడ భద్రంగా ఉంటాయి. ఇక్కడ విడవడము ప్రారంభము మొదలు పెడితే అక్కడ నింపుకోవడము ఆరంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ విషయానికి. అదే చెప్తున్నాడు. ఈ విషయం గొప్ప విషయం చెప్పాడు ప్రభు. అందుకే విడిచిపెట్టాలి. కొన్ని అంటి పెట్టుకొని ఉంటాము. ఎక్కడ ధనం ఉంటే అక్కడ హృదయం ఉంటుంది. ధనం ఎక్కడ ఉన్నో వాని హృదయం అక్కడ ఉంటా అని చెప్పాడు. ఆ హృదయంకి వెళ్ళి మనసు విడిచిపెట్టాలి. కొన్ని పాప భోగాల మీద మనసు ఆలోచనలు విడిచిపెట్టాలి. కొన్ని శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి. కొన్ని అవసరమైతే బంధాలను విడిచిపెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ప్రభువును మించి ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తావో దాన్ని విడిచిపెట్టినట్టు కాదు. ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతావన్నీ తక్కువ చూస్తావే అవి విడిచిపెట్టినట్టు. అది ఏదైనా అంటే నేను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలి, భార్య నిర్లక్ష్యం చేయాలి, పిల్లలు నిర్లక్ష్యం చేయాలని చెప్పట్లా. ప్రభువు కంటే దేన్ని మనం మించి చూడొద్దు. అది విడిచిపెట్టినట్టు కాదు, అంటి పెట్టుకున్నట్టే. అది ధనమే కావచ్చు, సంబంధాలే కావచ్చు, లేక కోరికలే కావచ్చు, ఇంక ఏమనే కావచ్చు. అవి ప్రభు కంటే ఏది కూడా ప్రాముఖ్యంగా ఎంచబడకూడదు, ప్రధాన స్థానంలో ఉండకూడదు. మన హృదయంలో ఆయన ఉండాలి. అదే చెప్తున్నాడు, విడిచి వెంబడించు, అప్పుడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, పేతురులో తెలియని దాన్ని తన జీవితంలో అడిగి తెలుసుకోవడము ఒకటి. రెండవది ఆయన వెతికి కనుగొని ఆయన వెంబడించడము. మూడవది విడిచిపెట్టడము. నాలుగవది ఉంది కదా సమయం, తొందరనే ముగించేస్తాను. నాలుగవది మార్క్స్ సువార్త 11వ అధ్యాయం. తొందరనే 5 నిమిషాలలో చెప్పేస్తాను. ఇది కూడా 11వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు ఇది చూడండి, ప్రభు ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు ఒక చెట్టును చూశాడు. ఉదయం చూస్తే ఆ చెట్టు పచ్చగుంది. ఆడికి వెళ్ళాడు, కాయలు దొరుకుతాయి, పండ్లు దొరుకుతాయి అనుకున్నాడు. పోయేసరికి ఆ చెట్టు మీద పండ్లు లేవు, కాయలు లేవు. అప్పుడు ప్రభు కోపం వచ్చి ఏం చేశాడంటే శపించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుకు ఆకలింది అని అనుకోవచ్చు. ఆయన 100% దైవ కుమారుడు, దేవుడు, 100% మనుష్య కుమారుడు. శారీరుడిగా వచ్చాను అనేది అది మర్మము. ఇది అపవాది శరీరంగా యేసుప్రభుల వారు శరీర రీతిగా వచ్చాడనేది అర్థం చేసుకోకుండా, గుర్తించకుండా ఏం చేశాడంటే తప్పుదోవ పట్టిస్తాడు. ఎప్పుడైతే ఆయన నా కొరకు శరీరంగా వచ్చాడు, శరీర రీతిగా వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్మకపోతే రక్షణ లేదు. ఇదనమాట. అందుకే శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆకలి కొన్నాడు. అప్పుడు శపించాడు. అది ఆకలి తీర్చిపోయినప్పుడు, ఎందుకంటే అక్కడ కూడా అనొచ్చు, అరే గట్లా ఏంటిది శపించద్దు కదా అని చెప్పేసి అక్కడ కొంతమంది డౌట్ వస్తుంది. వాక్యము సమయం లేదు కనుక ఫాస్ట్ వెళ్తున్నాను. అయితే ఎందుకు చెప్పించాలంటే, దేవుడు గుర్తుపెట్టుకోండి, సమస్తం కూడా నరుని కొరకు ఇవ్వబడింది, మనుషుని కొరకు ఇవ్వబడింది. సమస్తం ఈ లోకంలో ఉన్నది ఏదైనా నరుని కొరకు ఇవ్వబడింది. నరుడు దేవుని కొరకు, సమస్తము నరుని కొరకు, నరుడు దేవుని కొరకు. ఇది సత్యం, జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నరుని యొక్క, మనుషుని యొక్క ఆకలి తీర్చినప్పుడు అదెందుకు అని అప్పుడు ఆయన శపించాడు. అది గొడ్డుదనమాట, దారిన ఉన్నది. అది ఎటువంటి ఫలాలు లేవు. దేవుని చిత్తం అయితే ముందు ఇప్పుడు December 31 ఉంటాయి కదా, అప్పుడు మనం ధ్యానించుకుందాం. అవసరమైతే అది శపించాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి పోయి పని చూసుకున్నాడు, పరిచర్య చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు శిష్యులందరూ, పేతురు అందరు చూసినప్పుడు అదంతా ఎండిపోయింది. ఎండిపోయినసరికి ఇది జ్ఞాపకం వచ్చింది. ఎవరికి? పేతురుకు. పేతురు జ్ఞాపకం వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, ప్రభువా, ఇదిగో నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది చూడు అని చెప్పేసి అన్నాడు. పేతురుకి వచ్చింది. ఎవరికి వచ్చింది జ్ఞాపకము? పేతురుకి వచ్చింది, శిష్యులకు రాల జ్ఞాపకం. అది ఆయన శపించింది అంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞ ఎవరి జ్ఞాపకం వచ్చింది? ఆయన వాక్కు ఎవరి జ్ఞాపకం వచ్చింది? పేతురు జ్ఞాపకం వచ్చింది. పేతురుకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఈరోజు దేవుని మాటలు మన జ్ఞాపకం రావాలి.
మాట జ్ఞాపకం రావడం ద్వారా ఏం జరిగింది చూడండి. 20వ వచనంలో, సారీ 15వ అధ్యాయం, అది 11వ అధ్యాయం, అప్పుడు అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని చెప్పాడు. ప్రార్థన యొక్క రహస్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్ఞాపకంలో నుండి వచ్చింది. ఇక్కడ ఏంటి ఈ మాట దగ్గర అంటే, దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేశారంటే ప్రార్థన యొక్క రహస్యాన్ని చెప్పారు. మీరు విశ్వాసం ఉంచి ఈ కొండ వెళ్ళి అందులో పడాలని ప్రార్థన చేయండి, అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాడు. దేని ద్వారా ఈ వాక్యం, ఈ రహస్యం మనకు బయటకు వచ్చింది? ప్రార్థన యొక్క శక్తి దేని ద్వారా తెలిసింది? పేతురు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, దేవుని మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే విశ్వాసముతో మీరు ప్రార్థిస్తే ఏ కార్యమైనా జరుగుతుంది అని ఇక్కడ చెప్పబడిన సందర్భం అన్నమాట. అక్కడ ప్రభు విశ్వాసంతో క్షపించాడు దాన్ని. ఇది శపించబడుతుంది అన్నట్టు శపించబడింది, అది కాలిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఆ మాట పేతురు జ్ఞాపకం చేసుకొని చెప్పినప్పుడు ఏమంటున్నాడు ప్రభు? అదే చెప్తున్నాడు, మీ వల్ల కూడా అవుతుంది. మీరు మీ చేత మీరు దీవిస్తే దీవించబడతారు, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, మీరు శపించిన వారిని శపిస్తాను, ఆశీర్వదింపబడిని ఆశీర్వదిస్తాను అని దైవ పరిశుద్ధులకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం అది. అందుకే దేవుని యొక్క పరిశుద్ధులు, అందుకే కొన్ని మాటలు శాపకరమైన శపితమైన పలకకూడదు. మనమే మామూలుగా అంటాం, తండ్రి తిట్టద్దు కొడుకుని అంటాం, తండ్రి శపించొద్దు అని చెప్పేసి అంటాం పిల్లల్ని, తల్లి ఎన్ననానని ఏం కాదని అంటాం, తండ్రి అనొద్దని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ చూడండి, పరిశుద్ధులు ఏదైనా ఆశీర్వాదపు వచన నోట ఆశీర్వాదపు మాటలే నోట రావాలి. అందుకే శాపవచనాలు రావద్దని కొత్త నిబంధనలు కూడా పౌలు గారు చెప్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన యొక్క రహస్యము, దాని ప్రతిఫలం ఎక్కడ తెలిసిందంటే దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు. నీవు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది. ఆ కింద వచ్చిన అదే, అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు అన్నాడు. ఆయన మాటలు విన్నప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది, అవునా కదా? ఆయన వాక్కు మనం ధ్యానించినప్పుడే మనకు విశ్వాసం వస్తుంది. ఆయన చెప్పినవి అన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధైర్యం వస్తుంది. ఈ సమస్యలు ఏంటి ప్రభు పరిష్కరిస్తాడు కదా. ఆయన చెప్పాడు కదా, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు దొరుకును అని చెప్పాడు కదా, తట్టుడు తీయబడును అన్నాడు కదా, ఇదిగో మీకు ఇష్టం మీకు ఏది ఇష్టం అది అడుగుడు అన్నాడు కదా అనే ఒక విశ్వాసం కలుగుతుంది. ఇదిగో ఆనాడు ఇదిగో ఈ రోగంతో బాధపడుతున్న వారిని ప్రభు స్వస్థపరిచాడు కదా అని దేవుని వాక్యం మన జ్ఞాపకంకి వచ్చినప్పుడు మనకు కూడా ధైర్యం వస్తుంది, మనకు కూడా విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన ద్వారా ఏం కలుగుతాయి? కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యం అద్భుతములు జరుగుతాయి. ప్రార్థన ద్వారానే జరుగుతాయి ఇవి, మరి దేని ద్వారా కూడా జరగవు. ఇక్కడ దేవుని వాక్కు, దేవుని మాట జ్ఞాపకంలోకి రావడం ద్వారా ఇదిగో ప్రార్థన యొక్క ప్రతిఫలాలు, ప్రార్థన యొక్క రహస్యము మన దగ్గరికి తెలియజేయబడింది. పేతురు దగ్గర నేర్చుకోవాల్సింది దేవుని వాక్యం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు శరీరాన్ని మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏమని? ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు చేయనప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అది చేసుకోవడం ద్వారా నీకు ఏం కలుగుతుంది? కృతజ్ఞత కలుగుతుంది. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పేసి అది నువ్వు ఇది చేయకపోవడం ద్వారా, జ్ఞాపకం చేసుకోకపోవడం ద్వారా నీకు ప్రభు పట్ల కృతజ్ఞత రానే రాదు. నువ్వు ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించలేవు, ఆయన ప్రేమను గుర్తించలేవు. ఇది జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ఆయన కృతజ్ఞత కలిగి ఉంటావు, ఆయన ప్రేమను గుర్తిస్తావు, ఆయన త్యాగాన్ని గుర్తిస్తావు. కనుక ఈ నూతన సంవత్సరంలో, రాబోతున్న సంవత్సరంలో మనం ఈ 4 విషయాలలో మనం ఖచ్చితంగా పేతురు దగ్గర నుంచి నేర్చుకున్నవి ఖచ్చితంగా పాటించాలి. మొట్టమొదటిది ఏమై ఉన్నది? తెలియనిది అడిగి తెలుసుకోవడము. రెండవది వెతకాలి, ప్రభుని వెతికి కనుగొని వెంబడించాలి. మూడవది విడిచిపెట్టాల్సిన ఏమని ఉంటే విడిచిపెట్టండి. నాలుగవది ఎప్పటికీ నిత్యము ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకుంటారో వారి సమాధానం కలిగి ఉంటారట. దేవుని వాక్యము మన హృదయంలో నిండుగుండాలి.
అప్పుడు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ప్రేమన దేవుని బిడ్డారా, మోకరించుదాం. ఒకవేళ పేతురు నుంచి నువ్వు నేర్చుకున్న మాటలు